morning to all of you. Good morning, sir. Yeah, thank you. So thank you for the introduction. Thank you, Principal Sir. Thank you all the teachers for arranging this. I just want to know how many are in class 10. 10th class lo entamandi unnaru? Okay. 9th class? 8th class entamandi unnaru? Okay, very good. All from 8, 9, 10. Very, very happy to see all of you. So నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలా? తెలుగా? ఇంగ్లీష్ ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది కదా. నేను తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడతాను. మీ అందరికీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సా తెలుగు మీడియం స్టూడెంట్సా? ఓకే, బట్ నేను తెలుగులో, నాకు తెలుగు వచ్చు కాబట్టి నేను తెలుగులో కూడా మాట్లాడతా, ఇంగ్లీష్ మధ్య మధ్యలో చెప్తాను, సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ యూ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు వై వీఆర్ డూయింగ్ దిస్ కెరియర్ గైడెన్స్ ఎందుకు చేస్తున్నాం? అసలు ఎందుకు కెరియర్ గైడెన్స్ అవసరం? ఎందుకు కెరియర్ గైడెన్స్ మనకు అవసరం మీ ప్రకారం? వై డు వీ నీడ్ కెరియర్ గైడెన్స్? స్కూల్ ఎందుకు అరేంజ్ చేస్తుంది? మేము ఎందుకు వచ్చాము? ఐ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై. నేను చెన్నైలో ఉంటాను. సో మీ కెరియర్ గైడెన్స్ చేయడానికి ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై. సో వై షుడ్ వీ డూ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ? ఎవరైనా చెప్పగలరా ఎందుకు అసలు మన కెరియర్ గైడెన్స్ అవసరం? ఎనీ ఆన్సర్స్? ఏం లేవా ఆన్సర్స్? ఓకే, ఐ హెల్ప్ యూ ఆన్సర్, నో ప్రాబ్లం. సరే, ఎందుకనేది పక్కన పెడదాం, కాసేపట్లో మాట్లాడుకుందాం. బట్ ఎంతమందికి ఏదో కెరియర్ జాయిన్ అవ్వాలి, మేము నెక్స్ట్ 5 yearsలో 10 yearsలో నేను ఇది అవ్వాలి అనుకుంటే ఎంతమందికి ఉందా? ఆ ఐడియా ఉందా? ఓకే, ఏం అవ్వాలనుకుంటున్నారు చెప్పండి. డాక్టర్ ఎంతమంది? పోలీస్ ఎంతమంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతమంది? ఇంకేమైనా ఉన్నాయా? పోలీస్, డాక్టర్, లాయర్ ఎంతమంది? యాక్టరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతమంది? నో చాలా, ఒక నిమిషం, 1 minute. సో మీకు దీనికి ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది ఏంటంటే కలెక్టివ్లీ, ఇండివిజువల్గా మీరు అందరూ బ్రిలియంట్, అంటే మీరు బాగా మంచిగా సమాధానాలు చెప్తున్నారు. కలెక్టివ్ ఇట్ ఈస్ నాయిస్. నాకు నాయిసే వినిపిస్తుంది, మీరు చెప్పే వినిపిస్తుందా? సో మీరు ఇండివిజువల్లీ డెఫినెట్గా బ్రిలియంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు, మంచి ఆన్సర్లు ఇస్తున్నారు, వెరీ గుడ్. బట్ నాకు వినిపించేప్పుడు ఏం వినిపిస్తుంది? నాకు ఏమైనా వినిపిస్తుందా? వినపడట్లేదు కదా. సరే, 8th class పిల్లలు ఎవరైనా చెప్పండి, మీరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారు? సో దట్ మీకు చాయిస్ ఉంటుంది, వేరే వాళ్ళు ఆన్సర్ చేయదు ఈ టైంలో. చెప్పండి అమ్మా. పోలీస్, డాక్టర్, ఏంటమ్మా? సైకాలజిస్ట్, వెరీ గుడ్, పర్వాలేదు, వెరీ నైస్. ఇంకెవరైనా చెప్తారా? సో ఆపర్చునిటీ అయిపోయింది. బాయ్స్, 8th standard బాయ్స్ ఓన్లీ. చెప్పమ్మా. క్రికెటరా? వెరీ గుడ్. ఐఏఎస్, వెరీ గుడ్. సాఫ్ట్వేరా హార్డ్వేరా? సాఫ్ట్వేర్. సో ఇంకొకటి, సో ఇప్పుడు 9th standard బాయ్స్ చెప్తారా ఎవరన్నా? క్రికెటర్, ఎస్. 9th standard బాయ్స్ ఓన్లీ క్రికెటరా? 9th standard బాయ్స్ అంతా క్రికెటరే. 9th standard గర్ల్స్? డాక్టర్, పోలీస్, లాయర్. నో మీరు 9th standard గర్ల్స్ ఆ బాయ్స్? నేను 9th standard గర్ల్స్ని అడుగుతున్నా. ఓన్లీ 9th standard గర్ల్స్ మాట్లాడాలి, బాయ్స్ అస్సలు మాట్లాడద్దు. ఎస్. డాక్టర్, ఇంకా అంతేనా? డాక్టర్, ఇంజనీర్, పోలీస్, సైంటిస్ట్, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు 9th standard బాయ్స్ చెప్పండి. కబడ్డీ ప్లేయర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్మీ, సాఫ్ట్వేర్, వెరీ గుడ్. ఐఏఎస్, డాన్సర్. 9th standard బాయ్స్ అని చెప్పాను కదా. సరే, 10th standard బాయ్స్? సోల్జర్, వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనాలి, ఉట్టికి సాఫ్ట్వేర్ అంటే ఎట్లా? ఎస్. ఇంకా 9th standard బాయ్స్, 10th standard బాయ్స్. వెయిట్, గర్ల్స్ వెయిట్ చేయండి. ఎనీ అదర్ ఆప్షన్స్? ఎంతమంది ఉన్నారు 10th standard బాయ్స్? అంతేనా? మీకేం ఆప్షన్స్ లేవా? క్రికెటర్, వెరీ గుడ్. ఇప్పుడు 10th standard గర్ల్స్? డాక్టర్, పోలీస్, పొలిటీషియన్, వెరీ గుడ్, నైస్. ఇంజనీర్, ఇంకా ఐఏఎస్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మీ అందరికీ ఆప్షన్స్ ఉన్నాయి, ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఈ కెరియర్లో ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నారా, డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా?
ఏదో ఒకటి అవ్వాలి. డబ్బులు వద్దా? డబ్బులు కూడా కావాలా? ఎంతమందికి కెరియర్ ఒకటే కావాలి, డబ్బులు అవసరం లేదు? ఎంతమందికి డబ్బులు ప్లస్ కెరియర్ కావాలా? ఓకే, ఆల్ ఆఫ్ యూ వాంట్ వెరీ గుడ్ శాలరీస్. ఓకే, సో కెరియర్ ఈజ్ అ వెరీ గుడ్ వే టు సెటిల్. నో మీరు మాట్లాడకూడదు. సో యూ టు సెటిల్ యువర్ సెల్ఫ్, డోంట్ టాక్. నేను అడిగినప్పుడు మీరు మాట్లాడితే సరిపోతుంది, డోంట్ వరీ. ఎందుకంటే మీకు మళ్ళీ లంచ్ బ్రేక్ వెళ్ళాలా వద్దా? మీకే టైం లాస్. నేను ఎక్స్టెండ్ చేస్తా లంచ్ బ్రేక్, మీరు ఆగను. ఓకేనా? కంటిన్యూస్కి వెళ్ళిపోతాను. లంచ్ బ్రేక్ వెళ్దా వద్దా? విల్ ఆల్ గో. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరందరూ, మీ అందరికీ మంచి కెరియర్ కావాలి, మంచి శాలరీ కావాలి, మంచి మనీ కావాలి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ వే, మంచి స్టార్టే. సో యూ వాంట్ ఎ వెరీ గుడ్ కెరియర్ టు క్రియేట్ ఎ వెరీ గుడ్ opportunity for you to settle in your life economically. That's the purpose of attending this program. That's the purpose we are also doing this training for you. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎంత శాలరీ కావాలి? ఓకే, ఇంజనీర్, డాక్టర్, పోలీస్, క్రికెటర్, కబడ్డీ ప్లేయర్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎంత? 1 lakh? 1 lakh per month, 1 lakh per annum? మంత్. చాలా మంది 1 lakh అంటున్నారు, కానీ పర్ మంత్ పర్ యానమో చెప్పట్లేదు. నేను అనుకుంటున్నా 1 lakh పర్ యానం అనుకుంటున్నా. బాయ్స్, గర్ల్స్ అయిపోయింది మీ ఆప్షన్స్. బాయ్స్లో చెప్పండి, ఎంత శాలరీ? 2 lakhs. 2 lakhs పర్ మంతా పర్ యానమా? ఎనీ అదర్ నంబర్? శాలరీ ఇంకేమైనా నంబర్ కావాలా? మీరు మాట్లాడుకోవద్దు మీ ఫ్రెండ్స్లో, మీరే చెప్పాలి నాకు. గర్ల్స్ ఇంకేమైనా నంబర్ చెప్తారా శాలరీకి? విచ్ 6 digit శాలరీ పర్ మంత్, 6 digit శాలరీ పర్ ఇయర్? పర్ ఇయర్ 6, పర్ మంత్ 6 digit శాలరీ కావాలంట. అంటే అట్లీస్ట్ 1 lakh పైన ఉండాలి. 1 lakh నుంచి 9 lakh మధ్యలో ఎక్కడైనా పర్లేదు. వెరీ గుడ్. బాయ్స్లో వాళ్ళకి 6 digit శాలరీ కావాలంటే అట్లీస్ట్ 1 lakh పైన. మీకు ఎవరికి వద్దా? 12 lakhs per annum? 20 lakhs per annum. వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు, బట్ ఐ ఓన్లీ వాంట్ టు ఆస్క్ హూ ఓవర్ సెట్ శాలరీ. నాకు మీరు చెప్పిన శాలరీకి 5 lakhs per month అన్నారు, కొంతమంది 20 lakhs per annum అంటున్నాడు. సో ఐ వాంట్ టు నో సమ్ కంపెనీస్ విచ్ పే దట్ కైండ్ ఆఫ్ శాలరీ ఫర్ అ ఫ్రెషర్. మీరు ఉత్తిగా జీతాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తప్పలేదు, బట్ ఆ కంపెనీస్ అంత జీతాలు పే చేస్తున్నాయా? ఏ కంపెనీస్ పే చేస్తున్నాయి? అంటే మీరు మీ డ్రీమ్ రియలిస్టిక్కా, ఫ్యాన్సీ డ్రీమా? మీరే చెప్పండి. రియలిస్టిక్కా, ఫ్యాన్సీ డ్రీమా? రియలిస్టిక్ అని ఎలా చెప్తున్నారు? రియలిస్టిక్ అంటే రియల్ కంపెనీ ఉండాలి, అంత జీతం ఇచ్చే కంపెనీ. మీ డ్రీమ్లో జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, రియల్గా జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే మీకు డ్రీమ్లో శాలరీ వస్తే సరిపోద్ది, రియల్గా జీతం అవసరం లేదు. రియల్గా కావాలా, డ్రీమ్లో కావాలా? రియల్గా కావాలా? ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. శాలరీ ఎక్స్పెక్టేషన్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాలరీ. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరందరూ 10th క్లాస్ ఉన్నారు, 9th ఉన్నారు, 8th ఉన్నారు. మీకు ఒక చిన్న డౌటు నాకు, 9th క్లాస్లో మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కాదు, మీ క్లాస్లో స్ట్రెంగ్త్ ఎంత? యాక్చువల్ స్ట్రెంగ్త్ మీ స్కూల్ 40యా? 9th క్లాస్ 40, 10th క్లాస్ ఎంతమంది? 70 ఉంటారు. 8th క్లాస్ ఎంతమంది? 79. వెరీ గుడ్. 39. ఓకే, అరౌండ్ 40-50 స్టూడెంట్స్ ఎవ్రీ క్లాస్. అయిపోయింది మీకు ఆపర్చునిటీ, మీరు మాట్లాడుకోవద్దు. ఎస్, సో మీకు ప్రతి క్లాస్లో ఒక 50 మంది నుంచి 60 మంది ఉన్నారు, కొన్ని క్లాసులో 70 మంది ఉన్నారు. ఎస్ ఎస్. సార్ చెప్పినానికి ఆంధ్ర వ్యక్తి గమ్మున కూర్చోవాలి. నేను చెప్పిన అక్కడే లేచి పక్కన కూడా సారీ సార్. యా నో ప్రాబ్లం. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, అందరికీ ఎక్కువ శాలరీ కావాలా, అది ఎవరికి డౌట్ లేదు. ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ వెరీ హై శాలరీ. అండ్ మీ క్లాస్లో దాదాపు ప్రతి క్లాస్లో 50-60 మంది పిల్లలు ఉన్నారు, మీ క్లాస్లో మాత్రమే. నా ఒక డౌట్ ఏంటంటే, ఇండియాలో 10th క్లాస్లో ఎంతమంది ఉంటారు ఇప్పుడు? ఈ ఇయర్ 10th క్లాస్ చదివే పిల్లలు ఎంతమంది ఉంటారు ఇండియా మొత్తంలో? ఎనీ నెంబర్స్? 7 lakhs ఉండొచ్చా? ఎనీ అదర్ నంబర్? 1 crore? ఎనీ అదర్ నంబర్? 1 crore? ఇంకెవరైనా చెప్తారా లాస్ట్ నుంచి? ఎనీ నెంబర్? ఇండియా మొత్తంలో 20 lakhs? 5 lakhs? అయిపోయింది, మీరు చెప్పేశారు. 5 lakhs, 1 crore, 20 lakhs. ఎనీ అదర్ నంబర్? 2.5 crores. ఇంకా? ఓకే, ఐ విల్ హెల్ప్ యూ.
సో ఆల్మోస్ట్ ఇప్పుడు క్లాస్ 10 చదివే పిల్లల కౌంట్ ఆల్మోస్ట్ 2 crores ఉంటారు. 2 కోట్ల మంది 10th క్లాస్లో ఇండియాలో ఉన్నారు. సో మీ అందరి లెక్కనే వాళ్ళందరికీ మంచి జీతాలు కావాలనుకుంటారా లేకపోతే వాళ్ళు వద్దనుకుంటారా? అందరికి కావాలనుకుంటారు. మరి ఎవరికి ఎక్కువ జీతాలు ఇవ్వాలి కంపెనీ? మీకే ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? స్కిల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వాలి? హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. పొలాల్లో చేసే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు ఎక్కువ జీతం? హార్డ్ వర్క్ అంటే ఎక్కడైనా హార్డ్ వర్కే కదా, అవునా కాదా? బరువులు ఎత్తడం కూడా హార్డ్ వర్కే కదా. స్మార్ట్ వర్క్ చేయాలి, స్కిల్స్ ఉండాలి. ఓకే, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి జాబ్లో జీతం ఎందుకు ఎక్కువ ఇవ్వాలని. మీరు ఆర్ ఆల్సో అగ్రీయింగ్ దట్ అందరికి ఎక్కువ జీతాలు రావు, వాళ్ళ కంపెనీలు నచ్చే వాళ్ళకి ఎక్కువ జీతం ఇస్తారు, అంతేనా? ఒప్పుకుంటారు ఆ పాయింట్? అండ్ మీకు ఎక్కువ జీతం కావాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు బీ రెడీ టు వర్క్ విత్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ మీరు ఆ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్కి రెడీగా ఉంటే మీకు ఎక్కువ జీతం వస్తుంది. అండ్ ఎవరైతే ఎంత జీతం కావాలంటున్నారో 1 lakh అవ్వచ్చు, 2 lakh అవ్వచ్చు, మీ శాలరీ ఎక్స్పెక్టేషన్కి సూటబుల్ కంపెనీస్ని కూడా చూసుకోవాలి. నాకు 1 lakh కావాలి, 10 lakhs కావాలంటే కుదరదు. 10 lakhs రావాలంటే ఎలాంటి కంపెనీలో జాబ్ రావాలి, ఎలాంటి కెరీర్లో ఉంటే నాకు 10 lakhs వస్తాయని మీరు ముందే ఆలోచించుకోవాలి. దట్ ఈస్ వన్ రీజన్ వీఆర్ డూయింగ్ దిస్ సెషన్. ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షేర్ విత్ యూస్. ఎవరన్నా మొబైల్ ఫోన్ చూడని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మొబైల్ ఫోన్ చూడని వాళ్ళు చూడలేదా? మొబైల్ ఫోన్ చూసావా? అందరు చూసారు కదా. ఎవరైనా మొబైల్ ఫోన్ చూడని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అందరు. ఎవరైనా మొబైల్ ఫోన్ వాడని వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా. ఒక అందరు మొబైల్ ఫోన్ వాడతారు, స్కూల్లో కాకపోయినా యూ విల్ యూజ్ మొబైల్ ఫోన్. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంతమంది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ చూసారు? అందరు చూసారా లేదా? ఎస్. మీరు ఈ స్మార్ట్ ఫోన్లో చాలా యూజ్ చేసుకుంటారు. యూ యూజ్ టచ్ స్క్రీన్ వాడతారు, దాని తర్వాత కెమెరా వాడతారు, హై అండ్ ఓఎస్ ఉంటుంది, దాని తర్వాత హై అండ్ హార్డ్వేర్ ఉంటుంది, GPS, 5G, ఇంకేం ఫీచర్స్ ఉంటాయి ఈ ఫోన్లో? ఫోన్పే చేయొచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్, ఓకే, కాంటాక్ట్స్ చాలా చేయొచ్చు ఈ ఫోన్తో. యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఫోన్. ఈ ఆండ్రాయిడ్ ఫోన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? 20,000-25,000 ఉండొచ్చు, అంతేనా? ఇది కూడా ఫోనే. ఈ ఫోన్ని నేను వేరే ఫోన్తో కంపేర్ చేస్తా. ఈ ఫోన్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంటి దగ్గర చూసుంటారు, టచ్ స్క్రీన్ లేని ఫోను, ఏమీ లేదు, జస్ట్ స్నేక్ గేమ్ ఆడుకోవచ్చు, ఫోన్ కాల్స్ చేయొచ్చు, మెసేజెస్ పంపించచ్చు, టార్చ్ లైట్ పనిచేస్తుంది. ఈ ఫోన్లు ఉన్నాయా? చూసారా మీరు ఇంటి దగ్గర? ఇది ఎంత ఉంటుంది? ఒక 1000 రూపాయలు ఉంటుందా? 1200-1500 ఉంటుంది. నౌ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, ఈ 25,000 రూపీస్ ఫోన్కి 1,500 రూపీస్కి ఫోన్కి అని డిఫరెన్స్ ఉందా? 2 ఫోన్లు ఆల్మోస్ట్ ఫోన్ పర్పస్, కాలింగ్ పర్పస్ చేసుకోవచ్చు, మెసేజెస్ చేసుకోవచ్చు. మేబీ ఇది స్మార్ట్ ఫోన్ కాదు, వేరేది స్మార్ట్ ఫోన్. నౌ మీకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది, 50-60 వేలు మీకు జీతం, లేకపోతే 1 lakh జీతం వచ్చింది, ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు. మంచి ఫోన్ కొనుక్కుంటారా? ఒక 20-30 వేలు పెట్టి, 20-30 వేలు పెట్టి ఒక స్మార్ట్ ఫోన్, సామ్సంగ్ ఫోన్ కొనుక్కున్నారు. ఈ మంచి ఫోన్ కొనుక్కున్నప్పుడు ఓకే, యు ఆర్ వెరీ హ్యాపీ. ఇదే 25,000-30 వేలు పెట్టి ఈ చిన్న ఫోను, ఏం ఫీచర్స్ లేని ఫోను, మేబీ ఈ ఫోన్ని మనం రెస్పెక్ట్ చేయము, ఎందుకంటే చాలా మంచి మనకు కావాల్సిన అడ్వాన్స్ ఫీచర్స్ అన్నీ లేవు, టెక్నాలజికల్గా బ్యాక్వర్డ్ ఫోన్ అనుకుందాం. ఆ ఫోన్ని టెక్నాలజికల్గా, ఆ ఫోన్ని 1,500 రూపాయల ఫోన్ని మీరు 25,000 రూపాయలు పెట్టి ఒకళ్ళు కొన్నారనుకోండి, ఏమంటారు అందరు మిమ్మల్ని? ఏమీ ఫీచర్స్ లేని ఫోన్ని 25,000 రూపాయలు పెట్టి మీరు కొంటే ఏమంటారు అందరు? ఫులిష్ అంటారా లేదా? పిచ్చోళ్ళగా కొనేది అంత డబ్బులు పెట్టి మంచి ఫోన్ని, అదే అన్ని ఫీచర్స్ లేని ఫోన్ని మంచి ఫోన్కి పెట్టాల్సిన డబ్బులు ఈ సింపుల్ ఫోన్కి పెడితే పిచ్చోళ్ళు అంటారా లేదా? అంటే మీరు 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలే ఓ ఫోన్ కొనాలంటే ఎంత ఆలోచిస్తారు తెలివిగా. అదే కంపెనీలు ఎక్కువ జీతాలు ఇవ్వాలంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారు. తప్పు చెప్పానా, కరెక్ట్ చెప్పానా? ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీరు ఎక్కువ జీతం కావాలంటే ఏం చేయాలి, లేకపోతే తక్కువ జీతం కావాలంటే ఏం చేయాలి. వాళ్ళు 1,00,000 రూపాయలు పర్ మంత్ పే చేస్తారు, 1 lakh per annum కూడా పే చేస్తారు. 1 lakh per annum అంటే ఆల్మోస్ట్ లైక్ మంత్లీ 8,500 వస్తుంది. అది పాసిబుల్, మంత్లీ 1 lakh కూడా పాసిబుల్. సో బట్ మీరు ఏ లెవెల్లో ఉంటారనేది మీ చాయిస్. మీకు జాబ్ రాదని అయితే నేను అన్నాను, ఇండియాలో జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది, ఏది చేసినా మీకు వస్తుంది జాబ్. బట్ ఎంత క్వాలిటీ జాబ్ వస్తుంది, ఎంత కెరియర్ మీరు అంటే ఎలాంటి కెరియర్లో మీరు ఉండగలరు, అండ్ ఎలాంటి ఫ్యూచర్ మీకు ఉంటుంది అనేది మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ కెరియర్ గైడెన్సెస్, ఈ ప్రిపరేషన్ని మీరు ఎలా బెటర్గా ఎలా మీరు ఇంప్రూవ్ చేయగలరు, మీ ప్రిపరేషన్ని ఎలా బెటర్గా ప్లాన్ చేయగలరు. అండ్ 9th, 10th or 8th క్లాస్ ఇస్ అ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ టు లర్న్. అండ్ మీకు ఇప్పుడు చాలా టైం ఉంది నేర్చుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి. ఎంతమంది మీరు అనుకుంటున్నారు ఏది రైట్ స్టేజ్ అనుకుంటున్నారు కెరియర్ డిసైడ్ అవ్వడానికి? సో యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్లైడ్స్.
కెరియర్ డిసైడ్ అవ్వటానికి ఏది రైట్ స్టేజ్ అనుకుంటున్నారు? 9th స్టాండర్డా, 10th స్టాండర్డా, లేకపోతే ఇంటర్మీడియటా, లేకపోతే డిగ్రీ చదివాక చూద్దాం సార్ కెరియర్ అంటే? 10th తర్వాత. ఓకే, వెరీ గుడ్. ఎనీ అదర్ వాయిస్ ఆన్ ఇంటర్మీడియట్ తర్వాత? ఎనీ అదర్ బాయ్స్ ఫ్రమ్ బ్యాక్? 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత? 10th. ఓకే, many of you are saying 10th, and 10th is a absolutely right thing. You can go, sir. I think. Yeah, let sir come back. సో 10th తర్వాత డెఫినెట్గా కెరీర్ గైడెన్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఇంపార్టెంట్. చాలామంది ఇంజనీరింగ్ చదివాక, డిగ్రీ చదివాక కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ అబౌట్ దేర్ కెరియర్. అండ్ చాలామంది దే ఆల్సో హ్యావ్ డౌట్స్ ఇన్ దేర్ యూజీ. దట్ మీన్స్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కానీ చదివే టైంలో కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ అబౌట్ దేర్ కెరియర్. ఇప్పుడు నా ఇంపార్టెంట్ ఇంకో డౌట్ ఏంటంటే, అసలు మేము కెరీర్ గైడెన్స్ ఎందుకు చేస్తున్నాం? ఇందాక అడిగాను కదా మిమ్మల్ని, వై ఆర్ వీ డూయింగ్ దిస్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్? ఎందుకు మీరందరూ ఇలాంటి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి? వాట్ ఈస్ ద బెనిఫిట్? మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సార్ నెక్స్ట్ స్లైడ్స్. సో మా బిగ్గెస్ట్ గోల్ ఏంటంటే, మీరు చదవండి. అందరికి ఇంగ్లీష్ వచ్చు కదా చదవటం? ఎవరైనా ఇంగ్లీష్ చదవని వాళ్ళు ఉన్నారా? చదువుతారు కదా, ఒకసారి చదవండి అందరు. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? చెప్పచ్చా? నేను చెప్పాలా? మీకు అర్థమైందా? ఓకే, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ వై వీఆర్ గివింగ్ దట్ స్టేట్మెంట్. ఎవ్రీబడి ఈజ్ ఎ జీనియస్, బట్ ఇఫ్ యూ జడ్జ్ అ ఫిష్ బై ఇట్స్ ఎబిలిటీ టు క్లైంబ్ ఎ ట్రీ, ఇట్ లివ్ హోల్ ఇట్స్ లైఫ్ థింకింగ్ దట్ ఇట్ స్టూపిడ్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి. ఆ స్ట్రెంగ్స్కి తగినట్టు మీరు కోర్సెస్ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఆ స్ట్రెంగ్స్కి తగినట్టు మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇందాక మీరు చెప్పారు చూడండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా, డిఫెన్స్కి వెళ్తా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతా, లేకపోతే డాక్టర్ అవుతా, ఎందుకంటే వాళ్ళు జీతాలు ఎక్కువ ఇస్తారు. అయితే అది ఫ్యాన్సీ కెరియర్. నేను మ్యాథ్స్ బాగా చదవగలనా, నేను సైన్స్ బాగా చదవగలనా, నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ లాయర్ని అవ్వగలనా అని ఆలోచించారు మీరు. ఎక్కువ జీతం ఎందులో వస్తుంది, లేకపోతే ఫ్యాన్సీ కెరియర్ అది జాయిన్ అవుతా. అది ఇంపార్టెంటా? మీకు ఎందులో స్ట్రాంగ్ ఉన్నది ఇంపార్టెంటా? ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతా దీనికి రిలేటెడ్. ఎంతమంది మ్యాథ్స్లో స్ట్రాంగ్? మ్యాథ్స్లో స్ట్రాంగ్ అనుకుంటున్నారు? పర్వాలేదు, 80% పైన వచ్చినా స్ట్రాంగే. మీరేం వీక్ అనుకోవాల్సిన పర్లే, 100 రావాల్సిన అవసరం లే. 80% పైన వచ్చేవాళ్ళు మ్యాథ్స్ ఎంతమంది? అంతేనా? 80%. బాయ్స్లో 2-3 మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు మ్యాథ్సే రాదా? ఓకే, వెరీ గుడ్. సో సైన్స్లో స్ట్రాంగ్ ఎంతమంది? అసలు బాయ్స్లో ఎవరికి స్ట్రాంగ్ అసలు ఏరియాస్ లేవా? స్ట్రాంగ్ ఏరియాస్? ఓకే, తెలుగులో ఎంతమంది? తెలుగు అయితే అట్లీస్ట్ అందరికి వచ్చి ఉండాలి కదా. బాయ్స్ ఎవరు తెలుగు కూడా రాదా? వచ్చా? ఓకే, ఇంగ్లీష్ ఎంతమంది? సోషల్ స్టడీస్, హిందీ, బయాలజీ. ఓకే, ఇప్పుడు అందరు చేతులు ఎత్తున్నారు, వెరీ గుడ్. ఎంతమంది మ్యాథ్స్లో వీక్? మ్యాథ్స్లో వీక్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే, ఎంతమంది సైన్స్లో వీక్? ఎంతమంది ఇంగ్లీష్లో వీక్? ఎంతమంది హిందీలో వీక్? తెలుగులో ఎవరైనా వీక్ ఉన్నారా? తెలుగులో ఎవరు లేరు కదా. ఓకే, వెరీ గుడ్. సోషల్ స్టడీస్? ఓకే, నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారని తెలుసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. మీరు అందరూ కెరియర్స్ గురించి చెప్పారు కదా ఇందాక, నాకు ఎక్కువ జీతం కావాలి, ఈ కెరీర్ అవ్వాలని. ఆ కెరీర్కి తగ్గట్టు మీ సబ్జెక్ట్స్లో కొంచెం డైలీ చదువుతున్నారా, ఎఫర్ట్ పెడుతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు. ఎందుకు అడుగుతున్నానంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ చాలా హైలో ఉంటాయి, మనం మాత్రం రెడీగా ఉన్నాం. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. మీరు చాలా ఏరియాస్లో వీక్ అని చెప్పారు. సైన్స్లో వీక్ అన్నారు, కొంతమంది మ్యాథ్స్లో వీక్ అన్నారు. పర్వాలేదు, తప్పలేదు. స్టూడెంట్స్గా వీ విల్ గో త్రూ దిస్. అందరం అన్ని సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్ ఉంటాం, అదే నేనేమి తప్పు పట్టను. బట్ ఎంతమంది మీ టీచర్స్ని వెళ్ళి ఎప్పుడన్నా కలిసారా? నేను వీక్ ఇందులో ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటే నాకు హెల్ప్ చేయండి సార్, హెల్ప్ చేయండి మేడం అని ఎప్పుడన్నా కలిసారా మీ టీచర్స్? ఎంతమందిని వెళ్ళి టీచర్స్ని కలిసారు హెల్ప్ చేయమని అడగటానికి? 5-6 మీ సరే, 2-3 వెనకాల ఉన్నారు. సో మొత్తం 10 మంది ఉన్నారు. మొత్తం బాయ్స్ ఎవరు కలవలేదా? కాలేజ్కి స్కూల్కి ఎందుకు వస్తున్నాం? జస్ట్ వచ్చేసి ఏమంటే టైంపాస్ చేసి వెళ్ళిపోవాలి, అంతేనా? అడగరా ఎవరిని? నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు బెస్ట్ టీచర్స్ ఉన్నారు, బెస్ట్ స్కూల్. మీకు తెలుసా, మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చెక్ చేయండి, ప్లే గ్రౌండ్స్ ఇంత మాత్రం వెంటిలేషన్ ఉన్న స్కూల్స్ మీకు ఉంటే మీరు చెప్పండి నాకు, ప్రైవేట్ స్కూల్ కంటే మా స్కూల్ బాగాలేదని. మీ స్కూలే బెస్ట్ స్కూల్, టీచర్స్ ప్రకారం చూసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం చూసినా, ఫెసిలిటీస్ ప్రకారం చూసినా. బట్ మీరు అది రికగ్నైజ్ చేయరు.
ఎంతసేపు స్కూల్కి వస్తున్నామా ఎప్పుడు పారిపోదామా అని చూస్తారు, అంతేనా కదా? ఎప్పుడన్నా మీరు టీచర్స్ని వెళ్ళి హెల్ప్ తీసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు బెస్ట్ మీకు ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ యూ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, యూ టేక్ ఇట్ లైట్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సో వన్ ఆఫ్ ద రీజన్స్ మీ స్కూల్, ఇప్పుడు మీకు చెప్పినట్టు మీ స్ట్రెంగ్స్ తెలుసుకొని మీరు రైట్ కెరియర్కి వెళ్ళటం ఒక రీజన్ అయితే, మా సైడ్ నుంచి ఐఐటి సైడ్ నుంచి కానీ స్కూల్ సైడ్ నుంచి కానీ వై వీ వాంట్ టు డూ ఏ ప్రోగ్రామ్ లైక్ దిస్, ఎందుకంటే మీరు చుట్టుపక్కల చాలామందిని ఇప్పుడు చూస్తుండొచ్చు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్ లేని వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారా లేదా? మీ ఇంటి చుట్టుపక్కల ఎంతమంది చదువుకొని జాబ్ రాని వాళ్ళు ఉన్నారా లేదా? చూసారా మీరు వాళ్ళని? సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే ఇన్ ఇండియా. మోర్ దెన్ 30% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. 30% మనకు చెప్పే నెంబరు, గ్రౌండ్ లెవెల్లో ఇంకెక్కువ ఉండొచ్చు. అంటే కంప్లీట్ అయిన వాళ్ళకి చాలామందికి జాబులు రావు, దే స్ట్రగుల్ ఆల్సో. అండ్ ఆ రీజన్ని సాల్వ్ చేయడం చాలా సింపుల్ కాదు. అండ్ చాలామంది దే ఆర్ నాట్ టేకింగ్ కెరియర్ సీరియస్లీ. ఇంకోటి ఏంటంటే చాలామంది 5 to 6 కెరియర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే నేను ఇంజనీరు, డాక్టరు, ఇంకేమన్నారు, పోలీసు, ఐఏఎస్. కొన్ని అయితే ఎన్ని లిమిటెడ్ అంటే ఐఏఎస్ లాంటి ఐపీఎస్ లాంటివి అయితే సంవత్సరానికి 200-300 జాబులు కూడా ఉండవు. అలాంటివి అందరూ ఆస్పైర్ చేస్తున్నారు, తప్పు కాదు. బట్ మొత్తం ఈ జాబులు ఇంజనీరింగ్, మెడిసిన్ మీరు చెప్పే సీట్లలో లెక్కేస్తే ఒక 10 లక్షల కంటే ఎక్కువ ఉండవు. అండ్ ఈ 10 లక్షల వాటికే అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. మనం ఆల్మోస్ట్ 2 crore స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10 లక్షల కోసం అందరూ ట్రై చేస్తే ఎంత కష్టం అందరికి రావటం, ఈజీయా కష్టమా? సో చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ ఆపర్చునిటీస్ వేరే సెక్టర్స్లో చాలా ఉన్నాయి. అది అవేర్నెస్ చేయటమే ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్. ఎందుకంటే మీకు చాలా సెక్టర్స్ ఉన్నాయి, మీరు చాలా సెక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలి కెరియర్ గైడెన్స్లో. మీరు కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు మీకు కొన్నిసార్లు పాపులారిటీని మీరు ఎక్కువ జీతం అనుకుంటారు, ఇంజనీర్లందరికీ ఎక్కువ జీతం వచ్చేస్తుంది అనుకుంటారు. అందరికీ రావు, మంచి ఇంజనీర్లకే జీతం వస్తుంది. అర్థమైందా? సో మీరు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా మీరు బెస్ట్ అవ్వాలి. అందులో బెస్ట్ అవ్వకుండా నేను జస్ట్ ఈ కోర్స్ చదివేస్తే నాకు ఎక్కువ జీతం వస్తుంది అంటే దట్స్ నాట్ ట్రూ అండ్ ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. మీరు అది ప్రిపేర్ అవ్వాలి మెంటల్లీ. సో బీ బెస్ట్ ఇన్ యువర్ ఫీల్డ్. అండ్ మీరు కొన్ని ఏరియాస్లో వీక్ ఉండటం తప్పు కాదు, బట్ రియలైజింగ్ దట్ యు ఆర్ వీక్ టుడే అండ్ స్టార్టింగ్ టు ఇంప్రూవ్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్. నెక్స్ట్ స్లైడ్స్. సో చాలా కాలేజెస్ కూడా నేను విజిట్ చేస్తుంటాను. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాపులర్ క్వశ్చన్స్. ఎందులో బెస్ట్ శాలరీ వస్తుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందులో ఉంటాయి, నేను ఈసీఈ తీసుకోవాలా, సిఎస్సి తీసుకోవాలా, ఏ కెరియర్ అయితే నాకు సూటబుల్, దాని తర్వాత మెడిసిన్ చదవగలనా, దాని తర్వాత నేను ఈ పర్టికులర్ కెరియర్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి కదా, నేను ఏ కెరియర్ తీసుకోవాలి, నాకు ఎంత జీతం వస్తుంది, ఈ కెరియర్ నాకు సూటబుల్లా కాదా. సో ఆల్ దీస్ ఆర్ జనరల్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ విచ్ యూ ఆల్సో హ్యావ్. నౌ హౌ డు వీ హ్యాండిల్ దిస్ క్వశ్చన్స్, హౌ డు వీ ఆన్సర్, మీరు నెక్స్ట్ స్టెప్ ఏందనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దట్ ఐ వాంట్ షో. ఎస్, ఇప్పుడు ఇందులో కెన్ యూ ఐడెంటిఫై సమ్ నేమ్స్ దట్ యూ కెన్ టెల్? రతన్ టాటా, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ, రతన్ టాటా కాకుండా చెప్పండి పేర్లు. ముఖేష్ అంబానీ, వెరీ గుడ్. ముఖేష్ అంబానీ లేడు, సారీ, ధీరుభాయ్ అంబానీ. సో యు ఆర్ కన్ఫ్యూజ్డ్. ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు. ఓకే, మీకు ఓకే, వన్ రీజన్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఇస్ దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్. గ్లోబల్గా దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్, ఇండియాలో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఉన్నారు, బజాజ్, దెన్ హెచ్సిఎల్, ప్రతి కంపెనీ ఓనర్స్ ఇందులో ఉన్నారు. ఒక్క నిమిషం, జస్ట్ హోల్డ్ ఆన్. సో ఈ స్లైడ్ మీకు ఎందుకు చూపించానంటే చాలామంది ఈ స్లైడ్లో ఉన్న వాళ్ళు మీకు తెలియదు, బట్ యూ విల్ యూజ్ దేర్ ప్రొడక్ట్స్ ఎవ్రీ డే. ఎయిర్టెల్ మీరు వాడరా ఫోన్లలో? సో ఎయిర్టెల్ ఓనర్ ఈజ్ దేర్, బజాజ్ ఓనర్ ఈజ్ దేర్, బజాజ్ బైక్స్ చూసుంటారు కదా, బజాజ్ బైక్స్. దెన్ సిమిలర్లీ హెచ్సిఎల్ కంపెనీ, మీరు హెచ్సిఎల్ ల్యాప్టాప్స్ అవన్నీ చూస్తుంటారు. నెక్స్ట్ మహీంద్రా ట్రాక్టర్స్, మహీంద్రా జీప్స్ చూస్తుంటారా? సో ఆనంద్ మహీంద్రా ఇస్ దేర్ ఇన్ ద ఫోటో. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇందులో విరాట్ కోహ్లీ, రతన్ టాటా అండ్ మేబీ అంబానీ కూడా అందరికి తెలీదు. సో యూ డోంట్ నో ధీరుభాయ్ అంబానీ. సో వీళ్ళిద్దరే తెలుసు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్, హూ ఎర్న్స్ హైయెస్ట్ మనీ ఇన్ దిస్ ఆర్ హూ ఎర్న్స్ లోయెస్ట్ ఇన్ దిస్? లోయెస్ట్ మాట్లాడుకుందాం. హూ ఎర్న్స్ లోయెస్ట్? నాట్ టు కంపేర్ దెమ్, బట్ జస్ట్ మీకు పాపులర్ అనుకుంటారు కదా. విరాట్ కోహ్లీ ఎర్న్స్ ద లోయెస్ట్ బట్ ద మోస్ట్ పాపులర్ పర్సన్. ఎందుకంటే హీఈస్ ఎర్నింగ్ యాజ్ అ పర్సన్, రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేకింగ్ మనీ యాజ్ కంపెనీస్. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పాపులారిటీ డజంట్ మీన్ రిచ్నెస్. మీరు అనుకుంటారు ఇది బాగుంటుందని, బట్ దట్ డజంట్ మీన్ మోర్ మనీ. అది తెలుసుకోండి చాలాసార్లు. అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్, ఈజ్ వెరీ పాపులర్, but there are many more people in terms of money, they are making more money than him because they run companies.
if money is the metric. So popularity sometimes doesn't mean more money. I just want to drive that point. The example చెప్పడానికే, we're not comparing anybody here and all of them are very very successful. So మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమ్టైమ్స్ ఈ కెరీర్ చదివితే బాగుంటుంది అనేసి అది పాపులారిటీ బేస్ మీద మీరు వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు చూస్ అండ్ అండర్స్టాండ్ ద కెరియర్ అండ్ మేక్ ఎ డెసిషన్ సో దట్ మీకు లాంగ్ టర్మ్లో మీ లైఫ్ బాగుండేటట్టు ఉండాలి. ర్యాండమ్గా ఈ కెరీర్ చేస్తే బాగుంటుందని మీరు ఎంటర్ అవ్వద్దు. యూ షుడ్ చూస్ బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ హౌ యూ కెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ కెరీర్. నెక్స్ట్ స్లైడ్స్. సో మీ ప్రకారం సక్సెస్ఫుల్ కెరీర్ ఏంటి? టైం కావాలా, మనీ కావాలా, యూ వాంట్ టు ట్రావెల్, వాట్ యూ వాంట్ టు డూ? ఆల్ ఆఫ్ దెమ్. టైమా? ఎంతమందికి టైం? ఎంతమందికి మనీ? మనీ అసలు ఎవరికి వద్దా? వావ్. ఎంతమందికి ట్రావెల్ అండ్ ఎక్స్పోజర్, హ్యాపీనెస్ ఎంతమందికి కావాలి? అందరికి కావాలి. సో దట్ మీన్స్ యూ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్. అన్ని ట్రావెల్ అన్నీ కావాలంటే యూ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ స్లైడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. సో చాలామందికి డౌట్ ఏంటంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎలా చూస్ చేసుకోవాలి కెరియర్. సో మీరు ఒకసారి చదవండి. వాట్ యు లవ్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్ అండ్ వాట్ యు ఆర్. సో ఇప్పుడు వాట్ యు లవ్ అంటే మీ కెరియర్ ఇంట్రెస్ట్ ఏంటిది, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు లైఫ్లో, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. దెన్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్ అంటే ఈ సబ్జెక్ట్, ఈ కోర్స్ చదవాలంటే మీకు అకాడమిక్గా మీకు స్ట్రెంగ్త్ ఉందా లేదా. చాలామంది ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అన్నారు కదా, ఆ అన్న వాళ్ళలో ఎంతమంది మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, మ్యాథ్స్లో బాగా చదవగలుగుతున్నారు? ఎందుకు చెప్తున్నానంటే మీరు చెక్ చేసుకోవాలా. సో యూఆర్ గుడ్, యూఆర్ డూయింగ్ వెల్, దట్స్ గుడ్. ఇన్ కేస్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ వేరియస్ కెరియర్స్, మీరు సెల్ఫ్ చేసుకోకపోతే మీరు రేపు వెళ్ళి ఎగ్జామ్ రాయాలన్నా మీరు కష్టపడతారు. ఇప్పుడు డాక్టర్ అవ్వాలని అనుకున్నారుగా చాలామంది, కంటే చాలా డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది బయాలజీ అంటే ఇంట్రెస్ట్, బయాలజీ బాగా చదవగలరు? అవ్వాలనుకోవడం తప్పలేదు, బట్ బయాలజీ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో ఇవి ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్. అండ్ థర్డ్, మీ పర్సనాలిటీ. మీకు న్యాచురల్గా ఇది ఎంజాయ్ చేయడం ఇష్టమా? ఇంకొక క్వశ్చన్, అందరు 8th, 9th, 10thలో ఉన్నారు కాబట్టి ఇంట్లోంచి స్కూల్కి వచ్చి ఎంతమంది క్లాస్కి రావాలనుకుంటారా, బయట ఆడుకోవాలనుకుంటున్నారా? నమ్మేశాను. బయట ఆడాలనుకుంటారు. ఎందుకని చెప్తున్నానంటే మీకు న్యాచురల్గా మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయకుండా మీరు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి మీ చదువు. ఎప్పుడైనా మీకు బోరింగ్ ఉండకూడదు. అవునా కాదా? మీకు ఎప్పుడైతే ఇక్కడ చాలామంది క్రికెట్ ప్లేయర్స్, కబడ్డీ ప్లేయర్సే ఉన్నారు. నేను చూశాను కదా బాయ్స్లో. అంటే వాళ్ళు చెప్పారు ఏమవ్వాలనుకుంటాం అంటే క్రికెటర్, కబడ్డీ ప్లేయర్. కబడ్డీ ప్లేయర్ 2-3, బట్ క్రికెటర్స్ చాలామంది. ఎంతమంది క్రికెటర్స్ చెప్పారు? అట్లీస్ట్ 5-6 చూసా క్రికెటర్స్. సో తప్పేం లేదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే క్రికెటర్స్ అని చెప్పే వాళ్ళలో ఇక్కడ ఎవరైనా కనీసం మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడారా? ఈ గ్రౌండ్లో ఆడేసి నేను క్రికెట్ ప్లేయర్ అంటే ఈజీయా? ఇండియాలో క్రికెట్ ప్లేయర్ అవటం ఎంత కష్టం. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా ఆడాలి. మీరు లోకల్ లెవెల్లో ఆడాలి, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్ మీరు వెళ్తేనే కదా క్రికెటర్ అయ్యేది. అది తప్పు కాదు క్రికెటర్ అవ్వాలనుకోవటం, బట్ దానికి పెట్టాల్సిన ఎఫర్ట్ కూడా మనం పెట్టడానికి రెడీగా ఉండాలి. సో స్టార్ట్ రీథింకింగ్ యువర్ డ్రీమ్స్. డ్రీమ్స్ ఆర్ గుడ్, వెరీ గుడ్. మీరు మంచిగా ఆలోచించాలి, డ్రీమ్స్ మంచిగా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా ఉండాలి. మీరు ఎఫర్ట్ పెట్టేటట్టు యూ షుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. సో ఆ ఓరియంటెడ్గా మీరు థింక్ చేయాలి. ఉత్తిగా సార్ అడిగారు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పాలని మాత్రం చెప్పొద్దు. నా కోసం చెప్పొద్దు మీరు డ్రీమ్స్. మీరు ఏదో అనుకుంటారు అదే చెప్పండి. మీరు ఏం చేయాలి? ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఫేస్ చేసేది ఏంటంటే మీ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ మెనీ టైమ్స్ మీరు ఏమనుకుంటారంటే నేను ఏదో అవ్వాలనుకుంటున్నాను కానీ బట్ వై షుడ్ ఐ టార్గెట్ దిస్ కెరియర్, హౌ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ దిస్ కెరియర్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో మీ స్ట్రెంగ్స్, వీక్నెస్ మీకు అర్థమైతే మీరు ఇమీడియట్గా మీరు కెరియర్ ఫైన్ ట్యూనింగ్ చేయొచ్చు. అండ్ చాలామంది మీరు అనుకునే కెరియర్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారో, వీక్ ఉన్నారో మీకు తెలుసుకుంటే ఇమీడియట్గా, ఇప్పుడు మీరు క్రికెట్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎంతమంది క్రికెటర్ అవ్వాలనుకున్న వాళ్ళలో అట్లీస్ట్ మండల్ లెవెల్ ఆడారు? ఎందుకు ఆడట్లేదు మీరు? యూ షుడ్ ట్రై కదా. లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాలి. మీరు ఆడకుండా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారు? మీరు అవునా కదా నేను క్వశ్చన్ అడిగింది. సిమిలర్గా డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు బయాలజీ ఎంతమంది ప్రిపేర్ అయ్యారు? నీట్ కోసం ఎంతమంది డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది? ఏ ఎగ్జామ్ రాస్తే నీట్ అడ్మిషన్ వస్తుంది తెలుసు కదా, సారీ మెడిసిన్ అడ్మిషన్ వచ్చేది ఏ ఎగ్జామ్ రాస్తే? నీట్. మరి ఎంతమంది నీట్ కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు? ఒకళ్ళిద్దరు. ఓకే, బాయ్స్ అసలు ఎవరు లేరుగా? అసలు ఎవరికి బాయ్స్లో డాక్టర్స్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ క్రికెటర్స్. డాక్టర్స్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? బాయ్స్ డాక్టర్ వద్దా? ఓకే, మీ ఇష్టం, నేనేం చెప్పేది కాదు.
ఓకే, అండ్ మీకు ఏ కెరీర్ అయితే సూటబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అనదర్ బిగ్ పాయింట్ ఇస్ సమ్ ఆఫ్ యూ మే స్టిల్ హ్యావ్ డౌట్ ఏ కెరియర్ వెళ్ళాలి విత్ ఇన్ ఐ వుడ్ సే హెల్త్ కేర్, మెడిసిన్ అని అన్ను, హెల్త్ కేర్ స్పేస్లో డాక్టర్ కాకుండా ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటారు. కొంతమంది సైన్స్లో కూడా వేరే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇంజనీరింగ్లో, దాని తర్వాత హాస్పిటాలిటీ, టూరిజం. సో అక్కడ డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాట్ టైం లంచ్ బ్రేక్ సార్? అనదర్ 10. నో ప్రాబ్లం. యా, ఓకే. ఆకలేస్తుందా? అవునా? ఓకే, థ్యాంక్ యూ. మీరు ఆకలేస్తుందంటే నేను కంటిన్యూ అవ్వలేను, నాకు కూడా బాధే. ఆకలి లేదంటే ఓకే, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్రిస్ప్ అండ్ ఫాస్ట్. డోంట్ వరీ, మిమ్మల్ని లంచ్కి పంపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సెషన్. సో మీకు కెరియర్లో డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఈరోజు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. సో ఈరోజు ఈ స్లైడ్ అయ్యాక ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ బుక్. ఇప్పుడు మీరు చూస్తే ఈ స్లైడ్లో మీ ఫస్ట్ స్టెప్ మీ పర్సనాలిటీ అర్థం చేసుకోవాలి. ఎంతమంది MCMF టెస్ట్ తీసుకున్నారు? మై చాయిస్ మై ఫ్యూచర్ టెస్ట్, MCMF టెస్ట్ సార్ షేర్ చేస్తుంటారు కదా, చాలామంది తీసుకున్నారా? ఈ MCMF టెస్ట్ తీసుకున్న వాళ్ళు మీరు రిపోర్ట్ చదివారా? చూసారా, చూడలేదా? ఎంతమంది రిపోర్ట్ చూసారు? గర్ల్స్ ఎవరు చూడలేదా రిపోర్ట్? ఒక్కరిద్దరు. సో ఈరోజు ఇంకొక అనౌన్స్మెంట్, ఎవరెవరైతే తీసుకోలేదో సార్ ఐ విల్ రిక్వెస్ట్ అగైన్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ దెమ్. ఇంకా ఈ టెస్ట్ మీరు తీసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ పర్సనాలిటీ, మీ కెరియర్ అర్థం చేసుకోవడానికి ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ బయట ఆల్మోస్ట్ 1000 రూపీస్కి మేము అమ్ముతాం. బికాజ్ యు ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ అండ్ హూ నీడ్ సపోర్ట్ అని యూ ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రీ త్రూ IIT Madras అండ్ త్రూ యువర్ స్కూల్. మీరు ఇది యూజ్ చేసుకోండి, డోంట్ మిస్ ఇట్. అండ్ సమ్టైమ్స్ ఫ్రీగా వచ్చేదానికి రెస్పెక్ట్ ఉండదు, అవునా కదా? బయటికి వెళ్ళి కొనుక్కుంటేనే రెస్పెక్ట్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. బయట ఇది ఆల్మోస్ట్ వర్త్ 1000 రూపీస్. ఫస్ట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ పర్సనాలిటీ. ఈ టెస్ట్ తీసుకుంటే మీ గురించి మీకు అర్థమవుతుంది. సెకండ్ స్టెప్, మీ అకాడమిక్ స్ట్రెంగ్స్, మీ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ మీరు తెలుసుకోవాలి. చాలామందికి ఒక ఐడియా ఉంది మీరు ఎందులో వీకో ఎందులో స్ట్రాంగో, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ లిటిల్ మోర్ డీటెయిల్. అవసరమైతే మీ టీచర్ని వెళ్ళి అడగండి, మాట్లాడండి. థర్డ్ స్టెప్, మీ స్ట్రెంగ్స్కి మీ కెరియర్ మ్యాచ్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఓకే నాకు క్రికెట్ వచ్చి నేను క్రికెట్ ఆడేస్తాను. మీరు ఎంత లెవెల్లో క్రికెట్ ఆడగలుగుతున్నారు, ఎంత లెవెల్లో మీరు క్రికెటర్ అవ్వగలరు అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు మీ PT మాస్టర్నో మీ టీచర్ని వెళ్ళి అడగాలి, సార్ నేను ఇది ట్రై చేయొచ్చా? లేకపోతే మీరు బయాలజీలో వీక్ ఉన్నారు బట్ స్టిల్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, మీ టీచర్ని వెళ్ళి అడగాల, సార్ మ్యామ్ నాకు ఇది వీక్నెస్, నేను అయినా చదివి ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నా. మీ ఆ అలైన్మెంట్ డిస్కషన్ చేయకపోతే మీరు ఎట్లా ఇంప్రూవ్ అవుతారు? అండ్ మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ 2 crore స్టూడెంట్స్ ఎవ్రీ క్లాస్లో ఉంటారు. మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఓ 10 లక్షలు 15 లక్షల మంది వచ్చి ఎగ్జామ్ రాస్తారు. మీకు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెరీ ఫాస్ట్. మీరు ఆ లెవెల్ ప్రిపేర్ అవ్వకపోతే ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. దట్స్ ద ఓన్లీ పాయింట్. మీకు రాదని నేను చెప్పను కానీ, బట్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇట్ వెరీ హార్డ్. అండ్ 4th and 5th పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఈ కెరీర్ గైడెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యాక్షన్ ప్లాన్ మీరు అందరు రెడీ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు, మీ ఏజ్లో ఉన్న పిల్లలకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, నాకు ఏం చేయాలో తెలీదు, నెక్స్ట్ ఏ ప్రిపేర్ అవ్వాలో తెలీదు, ఎక్కడ కోచింగ్కి వెళ్ళాలో తెలీదు, ఏ ఎగ్జామ్ రాయాలో తెలియదు అని డౌట్ ఉంటుంది. మీరు ఇవన్నీ ముందే ప్రిపేర్ అయ్యారనుకోండి, డిసైడ్ అయ్యారనుకోండి, మీకు ఏమైంది, మీ ప్రిపరేషన్ బెటర్గా ఉంటుందా? మీరు ఆటోమేటిక్గా మంచిగా ప్రిపేర్ అవుతారు. ఎగ్జాంపుల్ నీట్ రాయాలన్నా, JEE రాయాలన్నా మీరు ముందు నుంచి స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. సో మీకు ఆ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఈ యాక్షన్ ప్లాన్ ఉంటే మీకు చాలా సింపుల్. సో ఎంతమంది నన్ను చూశాక మీరు నేను ఎక్కడ చదువుకున్నాను అనుకుంటున్నారు? ఒక గెస్ట్ చేయండి మీరు. బోత్బ్రిడ్జి IITలో చదివాను, అంతవరకు మీకు తెలుసు. అది తప్ప నా సొంత ఊరు ఏదనుకుంటున్నారు? నేను సిటీ నుంచి పెరిగానా లేకపోతే నేను సిటీలో చదువుకున్నానా? చెన్నైలో చదివాను అంటున్నాను. నేను చెన్నైలో చదువుకోవడానికి IITకి వెళ్ళా, చెన్నైలో పుట్టలేదు. ఆంధ్రానా? ఓకే. ఇంకా ఎస్, ఓకే. సో మాది కూడా పల్లెటూరే. ఐ వాజ్ ఆల్సో స్టూడెంట్ లైక్ యూ. అండ్ నేను భద్రాచలం, మా ఊరు పేరు, ఖమ్మం జిల్లా. సో డిస్ట్రిక్ట్ భద్రాచలం, మేము ఆంధ్ర సైడ్ కాదు, వీఆర్ టువర్డ్స్ తెలంగాణ. సో పాయింట్ ఈస్, నేను మా ఊరు కూడా పల్లెటూరు. ఎంత బురద ఉండేదంటే ఊర్లో హాలిడేస్కి నేను ఇంటికి వెళ్తాను, నేను హాస్టల్ ఉండేవాడిని. ఇంటికి వెళ్తే 1 feet బురద ఉండేది. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు హాలిడేస్కి వెళ్ళినప్పుడల్లా, నువ్వు చదువుకోకపోతే ఈ బురదలోనే తిరుగుతావు, నువ్వు చదువుకోకపోతే మా నాన్న వ్యవసాయం చేసేవాడు, నువ్వు కూడా వ్యవసాయం చేయాలని చెప్పేవాడు. ఈ 2 రీజన్సే. అమ్మో నేను చదువుకోకపోతే ఇంత కష్టాలా అని చెప్పి నేను చదువుకున్నా.
చదువుకోవాలని నాకు పెద్ద ప్రేమ కాదు అప్పట్లో, చిన్నప్పుడు తెలియదు కదా మీ లెక్కనే. కానీ ఇంటికి వెళ్ళేది ఇంకా కష్టం కదా, ఇంటికి వెళ్ళి వర్క్ చేయాలంటే. సో ఆ రీజన్ వల్ల చదువుకున్నా, వేరే రీజన్ కాదు. సో మీరు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి, నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రిపరేషన్ అండ్ యాక్షన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. చాలా టైమ్స్ వీ డోంట్ టేక్ దిస్ ప్రిపరేషన్ అండ్ యాక్షన్ ప్లాన్ సీరియస్లీ. ఎందుకంటే మేము ఏమనుకుంటామంటే ఎందుకు ఎర్లీగా ప్రిపేర్ అయితే బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ లిటిల్ ఎర్లీ సక్సెస్. మీరు ముందే చాలా చేయగలరు మీరు మంచిగా ప్రిపేర్ అయితే. అవ్వకపోతే మీకే ఛాలెంజెస్, యూ డోంట్ హ్యావ్ టు స్ట్రగల్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్స్. యా, MCMF టూల్ గురించి చెప్పాను కదా, మై చాయిస్ మై ఫ్యూచర్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ విచ్ విల్ హెల్ప్ యూ టు చూస్ రైట్ కెరియర్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ యువర్ పర్సనాలిటీ స్ట్రెంగ్స్. ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. అండ్ దోస్ ఆఫ్ యూ హూ డిడ్ంట్ కంప్లీట్ ద టెస్ట్ రాయండి, సార్ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారు. దోస్ ఆఫ్ యూ హూ కంప్లీటెడ్ ద టెస్ట్ మీరు రిపోర్ట్ చదవండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ సూన్ విల్ ప్లాన్ వన్ సెషన్ ఆల్సో ఫర్ దట్. వన్ డే విల్ ప్లాన్ ఫర్ అ సెషన్ అండ్ అన్ని స్కూల్స్ కలిపి విల్ ప్లాన్ వన్ ఆన్లైన్ సెషన్ ఆల్సో. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు కంప్లీట్ ద టెస్ట్ టుడే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హోంవర్క్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ స్లైడ్స్. ఈ స్లైడ్స్ 3 స్లైడ్స్ ఉన్నాయి ఇక్కడ. హౌ టు చూస్ ఏ కెరియర్ ఒక స్లైడు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. హౌ టు చూస్ ఏ కాలేజ్, హౌ టు చూస్ ఏ కోర్స్. ఈ 3 చదవండి ఒకసారి. ఈ కోర్స్ స్లైడ్ ఒక 1 minute చదవండి. ఐ విల్ టేక్ యూ టు ద కాలేజ్ స్లైడ్. అయిపోయిందా కోర్స్ స్లైడ్ చదవటం? కాలేజ్ స్లైడ్. ఎస్, హౌ టు చూస్ ఎ కాలేజ్, హౌ టు చూస్ ఎ కెరియర్. ఎస్ సార్, ఇది కూడా చూసారా? ఈ మూడిట్లో హౌ టు చూస్ ఎ కెరియర్, హౌ టు చూస్ ఎ కాలేజ్, హౌ టు చూస్ ఎ కోర్స్, ఈ మూడిట్లో ఏది ఇంపార్టెంట్? ఎంతమంది కాలేజ్ అనుకుంటున్నారు? ఎంతమంది కోర్స్ అనుకుంటున్నారు? మీరు చేతులు ఎత్తాలి. ఎట్లా? ఏదో ఒక ఆప్షన్. మీరు తప్పు రైట్ అనేది ఏం ప్రాబ్లం లేదు. మీది ఏం ఎగ్జామ్ కాదు, మార్క్స్ ఇచ్చేది కదా, జస్ట్ ఒక అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎంతమంది కాలేజ్ అనుకుంటున్నారు? సరే, ఇంకో డౌట్, ఎంతమందికి చేతులు ఉన్నాయి ఇక్కడ? అందరికి ఉన్నాయి, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కాలేజ్ అనుకుంటున్నారు? ఎంతమంది కోర్స్ అనుకుంటున్నారు? ఎంతమంది కెరియర్ అనుకుంటున్నారు? ఓకే, వెరీ వెరీ గుడ్ ఆన్సర్, వెరీ నైస్. ఐఎమ్ హ్యాపీ టు సీ దిస్ ఆన్సర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో కెరియర్ చాలా ఇంపార్టెంట్. మీరు కెరియర్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది, ఆటోమేటిక్గా మీరు లైఫ్ సెట్ అవుద్ది. మీరు ఎప్పుడైతే కోర్సు కాలేజ్ అనుకుంటారో అవి మీ కంట్రోల్లో ఉండవు. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో ఎవరైనా కాలేజ్ చూస్ చేసుకోగలరా? మనం అనుకున్న కాలేజ్లో మనం చదవగలమా? మనకు ఆప్షన్ ఉందంటారా? నేను ఉందనే అంటాను, బట్ మీ కంట్రోల్లో ఉండదు. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్కోర్. కాలేజ్ విల్ చూస్ యూ, యూ కెనాట్ చూస్ ఎ కాలేజ్. మీ స్కోర్ని బట్టి, మీ జేఈ స్కోర్ కానీ, నీట్ స్కోర్ కానీ, మీ ఎగ్జామ్ స్కోర్ని బట్టి కాలేజ్ విల్ టెల్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మై కాలేజ్. అనుకుంటున్నారా? తెలుసా మీకు ఇది? మనం ఈ కాలేజ్ అనుకుంటే ఆ కాలేజ్ అడ్మిషన్ రావాలంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్ఫామ్ చేస్తేనే అడ్మిషన్ వస్తుంది. లేదు, ఎస్, విల్ గివ్ బ్రేక్. ఎస్, సో another 1 minute I'll just wrap up. We'll go for a break, then we'll meet again. So చాలా ఇంపార్టెంట్. కోర్స్ కాలేజ్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో దట్ యూ ఫోకస్. ఇప్పుడున్న ప్రతి స్టూడెంట్, జాబ్ రాని ప్రతి స్టూడెంట్, ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ రాని ప్రతి స్టూడెంట్ ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చదువుతున్నారు తప్ప వాళ్ళు కెరియర్ బిల్డ్ చేసుకోవాలని చదవట్లేదు. అది మెయిన్ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళ కోర్సెస్ అయిపోతున్నాయి, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్ బికాస్ దేర్ ఫోకస్ ఇస్ నాట్ కెరియర్. దేర్ ఫోకస్ ఈజ్ ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటున్నాను. అది సరిపోదు కదా. దే నీడ్ టు గెట్ అ స్కిల్ సెట్ ఇన్ అ పర్టికులర్ కెరియర్ టు గెట్ ఎ జాబ్. ఆ స్కిల్ సెట్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది. బట్ ఇన్స్టెడ్ దే వాంట్ జస్ట్ అ సర్టిఫికేట్ ఫ్రమ్ అ కాలేజ్ టు సే యువర్ బీటెక్, బీకామ్, బీఎస్సీ. సో ఈ కీ ఫ్యాక్ట్ మీరు గుర్తించండి. అండ్ ఎంతమందికి ఇక్కడ సైన్స్ అంటే ఇంట్రెస్ట్? సైన్స్ అంటే ఇంట్రెస్ట్ అందరికీ సైన్స్ అంటే ఇంట్రెస్టా లేదా? ఓకే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెన్నై నుంచి వచ్చేటప్పుడు వీ ఆల్సో బ్రాట్ సమ్ బుక్స్. సో ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు ఐఐటి మెడ్రాస్ నుంచి కొన్ని బుక్స్ తను రాయటం జరిగింది, ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. రాకెట్ కుర్రాలు అనేది ఇది ఒక బుక్ తను యాక్చువల్గా ట్రాన్స్లేట్ చేశారు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. మీరు ఈ బుక్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఈ బుక్లో ఏముంటుంది. అన్ని 20-30 pages బుక్స్. అండ్ చాలా టైమ్స్ మన సైన్స్ అంటే ఓన్లీ థియరీ అనుకుంటాం. సైన్స్ రియలా, థియరీయా? సైన్స్ ఇస్ రియల్. మన ఎలక్ట్రిసిటీ, ప్రతి ప్రోడక్ట్ మనం వాడేది, ఈవెన్ మైక్తో సహా
ఎవ్రీవేర్ సైన్స్ ఈజ్ అప్లైడ్, టెక్నాలజీ ఈజ్ అప్లైడ్. సో సార్ ఏం చేశారంటే చాలామందికి సైన్స్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ అవ్వటానికి డిఫరెంట్ టాపిక్స్, రోబోస్, లైట్, డిఫరెంట్ టాపిక్స్లో చాలా ఇంటర్నేషనల్ బుక్స్ ప్లస్ తన ఓన్ బుక్స్ హీ హ్యాస్ రిటర్న్, అండ్ దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ తెలుగు. మీకు తెలుగులో ఉన్నాయి పుస్తకాలన్నీ. సో ఇప్పుడు ఐ థింక్ ప్రిన్సిపల్ సార్ వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు సమ్ ఆఫ్ యూ అండ్ వీల్ ట్రై అండ్ సీ హౌ మెనీ విల్, ఐ థింక్ ఈ బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు సార్, ఐ థింక్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఈ చిన్న బుక్స్ అండ్ దీస్ బిగ్ బుక్స్ కెన్ బీ ఇన్ యువర్ లైబ్రరీ. మీరు లైబ్రరీకి వెళ్ళి మీరు చదువుకోవచ్చు. సో మీరు ఇలాంటి బుక్స్ మీకు జనరల్గా మీకు ఇలాంటి ఆపర్చునిటీ దొరకదు. సో డోంట్ మిస్ ద బుక్స్. మీకు బుక్స్ వచ్చాక మీరు చదవండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైన్స్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ లెర్న్ ఇన్ బుక్స్ ఆర్ యూ హ్యావ్ టు అప్లై డే టు డే. ఈ బుక్స్ అవి నేర్పిస్తాయి. మీరు క్లాస్లో చదివే చాలా సైన్స్ మీరు ఏమనుకుంటారంటే ఇది నేను చదువుతున్నాను, నేను ఎక్కడ అప్లై చేస్తున్నాను అనేది మీకు చాలా డౌట్ ఉండొచ్చు అప్పుడప్పుడు. సో దీస్ బుక్స్ విల్ డెఫినెట్లీ క్లారిఫై దట్ అండ్ దే విల్ టెల్ యూ హౌ ఇస్ ఇట్ a particular technology is working or how is it a particular scientific principle is applied. So డెఫినెట్గా ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి అండ్ ఈ బుక్స్ మీకు బిగ్ సెట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ యువర్ లైబ్రరీ. సో డోంట్ మిస్ ఇట్. అండ్ వెన్ ప్రిన్సిపల్ ఈస్ దేర్ ఐ థాట్ వీ షుడ్ డిస్ట్రిబ్యూట్ దిస్. సార్ ప్లీజ్ కమ్ సార్, యూ కెన్ డెఫినెట్లీ డిస్ట్రిబ్యూట్. Take the books. Yeah, please come. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సార్, చాలా మంది పిల్లలు. ఇప్పుడు కావాలా బుక్స్? Boys, 2 members come up. తీసుకోండి. They can all stand, sir, no problem. Okay, enough. We will distribute later. Yes. So you can hold this book. Yes. Hey, don't come all. All of you sit down. All of you sit down. వెళ్ళండి. When sit only for only 9th class. 9th class. Only 9th class. Yes. Good. సార్ మీరు కూడా రండి సార్, ఫ్యాకల్టీ కూడా. Just straight. సార్ యూ కెన్ హోల్డ్ దిస్. Okay. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ బుక్స్ వస్తాయి, లైబ్రరీలో కూడా ఉంటాయి బుక్స్. సో డోంట్ వరీ అబౌట్. Yes. Just a minute, everyone listen. These books will available in your library, okay? And we can distribute for 9th class children who have written the written test. Test రాశారా 9th class వాళ్ళు? ఓకే, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? You have to read this book and you make one video. Books నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? What you have observed? Okay, so what is the message of that book? That you have to take video and you have to upload. మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తాను, ఓకేనా? సో ఆ మెయిల్ ఐడిలో మీరు పోస్ట్ చేయాలి వీడియో అనేది. ఎందుకు మరి పోస్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో by using that video, remaining students also learn something. They also motivate, they will inspire, and they also read the books. Okay, na? So it must very useful to you, especially science updates. You can grasp from these books. Okay, na? So అందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. బుక్స్ ప్రతి బుక్ చదవండి. ఓకేనా? చాలా ఉన్నాయి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్, ఫిజిక్స్ రిలేటెడ్, బయాలజీ రిలేటెడ్ చాలా బుక్స్ ఉన్నాయి. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి బుక్స్, నేను చదివాను. ఓకేనా? సో అందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి, వీడియో చేయండి. ఓకేనా? బేస్డ్ ఆన్ దట్ బుక్, అంటే రివ్యూ అనమాట. రివ్యూ వీడియో ఒకటి చేయండి. ఓకేనా? 10th క్లాస్ వాళ్ళు మీ ఎగ్జామ్ అయిపోయినాక కూడా చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా చేయొచ్చు.
సార్ మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. ఎవ్రీవన్ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవ్రీ స్టూడెంట్ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఈవెన్ ఇంటర్మీడియట్ ఆర్ 6th, 7th, ఎనీ స్టూడెంట్ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? సో ఈ అవకాశం కల్పించినందుకు మన బాలా సార్ గారు, నెక్స్ట్ మన MCMF టీమ్. ఓకే, సో ఈ టీం అందరికీ కూడా Thank you, sir. And those of you who want to get the book, please ensure that you have completed the MCMF test and get the book. Don't forget. Okay, na? Test అయిపోతే మీరు వెళ్ళి అడగచ్చు బుక్ని. So many books here. So you can always go and get it. But not now, later. And other books are also available in library. So those of you who don't get the book also, don't worry. There are enough books that will be placed in the library. మనం కంటిన్యూ చేద్దామా మన కెరియర్ గైడెన్స్ యాక్టివిటీ? Shall we continue? Yes. So next slide. నెక్స్ట్ స్లైడ్. యా, సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రైట్ కెరియర్ చూస్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ యువర్ టైమ్ సో దట్ విల్ ప్లాన్ అండ్ యా గో హెడ్. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు విన్న మాట ఉంటే చూడండి, ఏ సెంటెన్స్ మిమ్మల్ని లైఫ్లో గొప్ప స్థానంలో నిలబెట్టో తెలియదు. ప్రతి మాట విలువైంది. మీకోసం ఎక్కడి నుంచి వచ్చారు, దయచేసి సీరియస్గా సిన్సియర్గా కూర్చోండి. అప్పుడప్పుడు రెస్పాన్స్ చేయండి, మన సైలెంట్ కాదు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీ కెరియర్లో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ముందే చూస్ చేసుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. సో దాని మీద లైక్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మన బుక్ ఆన్ టాప్ 100 కెరియర్స్లో చాలా డీటెయిల్స్ ఇచ్చాము. డిఫరెంట్ కెరియర్స్ గురించి, డిఫరెంట్ కోర్సెస్ గురించి అండ్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఉంది. ఈ బుక్ సాఫ్ట్ కాపీ అందరు వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారు కదా మీ ఫ్యాకల్టీతో పాటు. సార్ వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దిస్ సాఫ్ట్ కాపీ ఇచ్చాను సార్, ప్రిన్సిపల్ సార్కి ఆల్రెడీ. అండ్ ఈ ప్రెజెంటేషన్ కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు సార్, అది ఆల్రెడీ ఉంది సార్. దిస్ ఆల్సో కెన్ బి షేర్ టు యూ ఇన్ గ్రూప్. సో మీ అందరికీ ఈ బుక్, ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే ప్రెజెంటేషన్ రెండు మీకు సాఫ్ట్ కాపీస్ వస్తాయి. నువ్వు ఎంతమంది చదవగలరు, ఫోన్ ఎంతమంది వీటి కోసం వాడతారు, దట్ ఈస్ యువర్ చాయిస్. ఎంతమంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో టైం స్పెండ్ చేస్తారు, యూట్యూబ్ అన్నీ కలిపి? చాలామందికి చేతులేదట్లే లాస్ట్లో. ఓకే, మీకేమన్నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఉండటం వల్ల ఎవరికి బెనిఫిట్ తెలుసా? కంపెనీస్కి బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మీరు టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తుంది, మీరు వెళ్ళి స్క్రోల్ చేస్తే, మీరు వెళ్ళి యాడ్ క్లిక్ చేస్తే వాళ్ళకి మనీ వస్తాయి. అది దాని గురించి కూడా మాట్లాడదాం. డబ్బులు ఎలా వస్తాయి, ఏ కంపెనీస్ ఎక్కువ జీతాలు ఎక్కడ ఇస్తున్నాయి, ఎలాంటి జాబ్స్కి ఎక్కువ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్కి శాలరీస్ ఉన్నాయని విల్ డిస్కస్ దిస్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇది టాప్ 100 కెరియర్స్ బుక్. మీకు ప్రింట్ బుక్ ఆల్రెడీ ఒక 4-5 బుక్స్ మీ ప్రిన్సిపల్ సార్కి ఇచ్చాను. ఇట్ విల్ బీ ఇన్ ద లైబ్రరీ. సాఫ్ట్ కాపీ విల్ బీ గివెన్ టు యూ ఇన్ వాట్సాప్. ఇన్ ఎడిషన్ ఇప్పుడు మనం ఒక సమ్మరీ కూడా ఈ ప్రజెంటేషన్ మనం మాట్లాడుకుందాం. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గో అండ్ రీడ్ దిస్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ద బుక్. ప్రింట్ బుక్ ఎట్లా లైబ్రరీలో ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో డిఫరెంట్ సెక్టర్స్ మిమ్మల్ని మార్నింగ్ అడిగాను, మీరు ఏ జాబ్స్, ఎలాంటి కెరీర్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారని. చూడండి, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, హెల్త్ కేర్, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైనా చెప్పారా ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని? ఎవరు చెప్పలేదు. మరి అది చాలా పెద్ద సెక్టరు. బిజినెస్, కామర్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్స్, సిఎఫ్ఏస్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సిఈఓస్, మేనేజర్స్, సప్లై చైన్ మేనేజర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, చాలామంది దే కమ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. సో బిజినెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. దెన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఈజ్ ఆల్సో అనదర్ గ్రోయింగ్ సెక్టర్. మీరు అది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అండ్ బుక్లో కూడా ఉన్నాయి ప్రతి సెక్టర్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. దెన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్, పారామెడికల్ అండ్ అలైడ్ సైన్సెస్, ఆర్ట్ అండ్ డిజైన్, ఎంటర్టైన్మెంట్. ఇక్కడ చాలా సెక్టర్స్ ఉన్నాయి. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఓన్లీ కొన్ని ఇంజనీరింగ్, మెడిసిన్ అనుకుంటున్నారు తప్ప ఎంతమంది యూ కన్సిడర్ నర్సింగ్ యాజ్ అ గుడ్ ప్రొఫెషన్? ఎంత జీతం రావచ్చు ఒక నర్స్ అయితే? 30,000, ఇంకా 20,000, 10,000, 60,000. ఓకే, ఇంకా లాస్ట్ సైడ్ 25. సో నర్సింగ్ అంటే ఓకే, మెడికల్లో అదొక ప్రొఫెషను, ఎంతో కొంత జీతం వస్తుందని అనుకుంటారు. నేను ఎందుకు నర్సింగ్ గురించి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి కొన్ని కెరీర్స్ చేస్తే మాకు జీతం ఎక్కువ రాదు, ఓన్లీ డాక్టర్ అవ్వాలి. ఒక డాక్టర్ రాలేదనుకో ఏం చేస్తారు? మంచి కెరియర్ కన్సిడర్ చేయాలి కదా. అందులో నర్సింగ్ కూడా ఒక మంచి కెరియర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. వై ఐఎమ్ గివింగ్ యూ ఇస్ పర్సనల్లీ ఐఎమ్ కనెక్టెడ్. మా చెల్లి నర్స్.
తను హైదరాబాద్లో నర్సింగ్ చదివింది. అండ్ వెన్ షీ స్టడీడ్, ఐ డోంట్ థింక్ ఈవెన్ ఐ హ్యావ్ ఐడియా పొటెన్షియల్ ఎంత ఉందనేది నేను కూడా అనుకోలేదు. ఆఫ్టర్ దట్ 5 years షీ వర్క్డ్ ఇన్ మంచి హాస్పిటల్స్లో వర్క్ చేసింది బెంగళూరులో. దెన్ తనకు అనిపించింది అప్పుడే 50,000-60,000 జీతం వచ్చేది. దెన్ ఆఫ్టర్ దట్ షీ టోల్డ్ నాకు ఇండియాలో ఇంకొంచెం నాకు కావాల్సినంత ఎక్స్పెక్టేషన్కి రెస్పెక్ట్ మనీ ఇక్కడ లేదని షీ వెంట్ టు కెనడా. తను వెళ్ళిన 4 or 5 yearsలో తనకి పిఆర్ వచ్చింది, అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వాళ్ళు పిఆర్ ఇస్తారు. దాని తర్వాత ఇంకో 2-3 yearsలో విచ్ ఇస్ టోటలీ 5-6 yearsలో షీ గాట్ సిటిజన్షిప్ ఇట్ సెల్ఫ్ ఇన్ కెనడా. తన మంత్లీ జీతం ఆల్మోస్ట్ లైక్ ఒక $12,000-14,000 విచ్ ఇస్ లైక్ 7-8 lakhs per month. మనం అబ్బో నర్స్ చేస్తే ఏమైనా వస్తుందా అనుకుంటాం, కానీ చాలా టైమ్స్ యూ డోంట్ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు బీ బెస్ట్ ఇన్ దట్ ప్రొఫెషన్. అందులో బాగుంటే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ముఖ్యంగా కెనడా, జర్మనీ చాలా కంట్రీస్లో హెల్త్ కేర్ చాలా పూర్గా ఉంది వాళ్ళకి, ఎందుకంటే గవర్నమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ హెల్త్ కేర్, అంటే వాళ్ళకి ఫ్రీగా హెల్త్ కేర్ చూస్తుంది గవర్నమెంట్ అందరికీ. సో దే వాంట్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ అండ్ హూ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ స్కిల్డ్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. మీరు వెళ్ళి ఎవరో ఒకరితో ఇంజెక్షన్ పడిపించుకుంటారా ర్యాండమ్గా? అదే ఎక్స్పర్ట్స్తో చేయించుకుంటారా లేదా ఎవరైనా పర్వాలేదా? ఎక్స్పర్టా? సో ఇలాంటి హెల్త్ కేర్ వాటికి ఎక్స్పర్ట్స్ ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఉంటే పీపుల్ విల్ గెట్ జాబ్స్. అండ్ మీరు ఒక ప్రొఫెషన్ చూడంలోని ఇది లో అని మీరు ఆలోచించద్దు. యూ షుడ్ ఆల్వేస్ సీ వాట్ ఈస్ ద పొటెన్షియల్, వాట్ ఈస్ ద నీడ్, వాళ్ళ వల్ల సొసైటీకి ఎంత ఇంపార్టెంట్ అది చూడాలా. అందరికీ బెస్ట్ జాబే రావాలా, సోషల్లో అందరికీ హైప్ ఉన్న జాబే రావాలంటే అందరికి రాకపోవచ్చు. బట్ ఆర్ యూ డూయింగ్ ఎ గుడ్ జాబ్, రెస్పెక్టబుల్ జాబ్ which is very very important and useful to people is something that you should think. ఎందుకంటే సమ్టైమ్స్ కొన్ని కెరియర్స్ మీకు చాలా తక్కువ అనుకుంటారు, బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ వాట్ యూ థింక్. అది మీకు చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం. ఎంతమందికి ఈ సెక్టర్ గురించి తెలుసు? ఇప్పుడు ఎంతమంది బయట ఉన్న హోటల్స్లో కానీ బయట ఉన్న రెస్టారెంట్స్లో కానీ ఎంత డిమాండ్ అంటే కుక్స్కి కానీ హాస్పిటాలిటీ అండ్ టూరిజం. ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీ ఒక సెగ్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం ఇస్ అనదర్ బిగ్ సెక్టర్. అది కూడా చాలా గ్రో అవుతుంది. మీరు మొన్న మధ్య ఐ థింక్ కొంతమంది పిల్లలు ఐ థింక్ వరంగల్ వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళారా? ఈ గ్రూప్లో మీరు వెళ్ళారు కదా, మీరు టూరిజంకి వెళ్ళారా లేదా మీరు? సో అట్లా ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు టూరిజం. అండ్ చాలామంది మేనేజ్మెంట్ ఇన్ టూరిజం ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది. దర్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఆఫర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కోర్స్ ఉంది. సో దట్స్ ఆల్సో అనదర్ బిగ్ సెక్టర్ టు గ్రో. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. మీరు కొన్ని ఏమనుకుంటారంటే అసలు ఇవి మా లిస్ట్లోనే లేవు, ఓన్లీ ఇంజనీరింగ్ మెడిసిన్ తప్ప మాకు వేరే లేవు. మీకు మంచి కెరీర్ కావాలా లేకపోతే హైప్ కావాలా? మంచి కెరీర్ చాలా ఇంపార్టెంట్ కదా. మీకు మంచి జేఈ కానీ నీట్లో కానీ మంచి స్కోర్ వస్తే దట్స్ డెఫినెట్లీ గుడ్ ఆప్షన్ టు కన్సిడర్. రాకపోయినా యూ షుడ్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు హ్యావ్ ఎ గుడ్ కెరియర్. అది ఈ పర్పస్. నెక్స్ట్ స్లైడ్స్. ఎస్. అండ్ ఇవి మీరు చదవండి లిస్టు: ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, ఫైనాన్స్ అండ్ కామర్స్. ఫైనాన్స్ అండ్ కామర్స్ గురించి ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ చాలామందికి అర్థమవుతుందా? ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది అందరికీ తెలుసు. మార్కెటింగ్ అండ్ సేల్స్, మీడియా అండ్ జర్నలిజం, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్సెస్. 2 కెరియర్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి మార్కెటింగ్ అండ్ సేల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మార్కెటింగ్ అండ్ సేల్స్ మంచి కెరియరా? ఇక నేను చెప్పిన వాళ్ళలో ఎంతమంది ఫైనాన్స్ అండ్ కామర్స్ చెప్పారు? మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎవరైనా చెప్పారా? పొద్దున్న నుంచి ఎవరు చెప్పలేదు కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎంత ఇంపార్టెంట్. ఎంతమందికి ఐఫోన్ గురించి విన్నారు? యాపిల్ ఐఫోన్ విన్నారా? గర్ల్స్ అందరూ విన్నారు కదా యాపిల్ ఐఫోన్. ఈ యాపిల్ ఐఫోన్ ఎందుకు పాపులర్? స్పెషల్ ఫోన్ కదా. ఇట్ ఈస్ లైక్ టాప్ క్వాలిటీ అని అదొక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఇండియాలో యాపిల్ ఐఫోన్ కొనడానికి చాలామంది ఈఎంఐలో కొనుక్కుంటారు, లోన్లో కొనుక్కుంటారు. తెలుసా మీకు అది? చాలామంది లోన్ తీసుకొని కొనుక్కుంటారు. మీ చుట్టుపక్కల కూడా మీరు చూస్తుండొచ్చు. డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ ఫోన్ కొనుక్కుంటారు, జస్ట్ టు షో దట్ ఐ ఓన్ యాపిల్ ఐఫోన్. ఆ బ్రాండ్ చూపించడానికి. మీకు ఆ కంపెనీ గురించి తెలుసా? ఆ కంపెనీ బ్యాంక్లో ఎన్ని డబ్బులు ఉంటాయి తెలుసా? వెళ్ళి చూడండి. కనీసం 1 lakh crores వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. దే ఆర్ సచ్ అ రిచ్ కంపెనీ. బట్ ఫోన్స్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. మీరు అప్పు చేసి వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళ బ్యాంకులో మీరు డబ్బులు వేస్తున్నారు. ఎందుకంటే దే క్రియేటెడ్ దట్ బ్రాండ్ కాల్ యాపిల్. యాపిల్ అనేది ఒక పెద్ద బ్రాండ్. ఇలాంటి ఫోన్ ఉంచుకోవటం మీ గొప్పతనం, మీరు మీ లైఫ్లో చేసుకున్న అదృష్టం అన్న బిల్డప్ మీకు ఇవ్వటం వల్ల మీరు అది కొనుక్కుంటారు. అవునా కదా? అండ్ అదంతా చేసేది మార్కెటింగ్. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. మీరు ఆ మార్కెటింగ్లో మాయలో ఉంటే ఆటోమేటిక్ అది ఫోన్ గుడ్ క్వాలిటీ అవ్వచ్చు, బట్ ఈజ్ ఇట్ వర్త్ 1 lakh? మనం 1 lakh ఖర్చు పెట్టాలా దానికోసం? అన్లెస్ వీ హ్యావ్ ఎక్సెస్ మనీ, దట్స్ అ డిఫరెంట్ థింగ్.
మనకు తక్కువ డబ్బులు ఉన్నప్పుడు అప్పు చేసి మరీ ఆ ఫోన్ కొనుక్కోవాలనే ఆతృత వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫోన్ లేకపోతే మీరు మిస్ అయిపోతున్నట్టు లైఫ్లో ఏదో. హై క్వాలిటీ ఫొటోస్, హై క్వాలిటీ ఇమేజెస్ వాళ్ళు చూపించి ఎట్లా అంటే అరే ఈ ఫోన్ కొనుక్కోవాల్సిందే, అప్పు చేసైనా కొనుక్కోవాల్సిందే. ఆ ఇమేజ్ క్రియేట్ చేసే వాళ్ళంతా మార్కెటింగ్ వాళ్ళు. ఇది ఎథికల్గా తప్ప రైటా పక్కన పెట్టేస్తే దట్స్ ఆల్ బిజినెస్. ఫైనల్గా నువ్వు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు కొనుక్కుంటున్నావు, ఇట్స్ యువర్ లాస్. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నావు, తక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని నీ ఇష్టం. ఎందుకంటే ఈ కెరియర్ చాలా మందికి తెలియదు. మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇస్ అ వెరీ బిగ్ సెగ్మెంట్ ఫర్ యూ టు కన్సిడర్. సెకండ్, ఫినాన్స్ అండ్ కామర్స్. ఇప్పుడు మనం ఫోన్ కొనుక్కుంటున్నాం కదా అందరం, ఫోన్లో జిఎస్టీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ట్యాక్స్ గురించి విన్నారుగా, గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్స్ ఎంత ఉండొచ్చు జిఎస్ ఫోన్ మీద? ఒక 25,000 రూపాయల ఫోన్కి ఎంత ఉంటుంది జిఎస్టీ? 2,000. ఇంకా ఎనీ అదర్ నంబర్? 3,000, 1,500. ఎనీ అదర్ నంబర్? 1,000. అంత తక్కువే ఉండదు ట్యాక్స్. 28% ట్యాక్స్. 28% అంటే ఆల్మోస్ట్ లైక్ 6,500 రూపీస్ మీరు ట్యాక్స్ కడతారు 25,000లో. సో దట్ ఈస్ ఆల్ డన్ బై ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పీపుల్. ఆ ట్యాక్స్ కడతారు. ఇప్పుడు ఈ ట్యాక్స్ కొంతమంది క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు, అంటే నేను ట్యాక్స్ కట్టకుండా కెన్ ఐ రెడ్యూస్ మై బర్డెన్, విచ్ ఇస్ డన్ బై ఫైనాన్స్ అండ్ అకౌంట్ పీపుల్. చాలామంది చార్టెడ్ అకౌంటెంట్స్ అవుతారు, ఆడిటర్స్ అవుతారు, అండ్ దే గివ్ దిస్ సర్వీసెస్. ట్యాక్స్ ఎట్లా తక్కువ కట్టాలి, ఎట్లా మీరు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు, ఏమేం చేస్తే మీరు గవర్నమెంట్కి తక్కువ ట్యాక్స్ కట్టచ్చు. ఇప్పుడు ఫోన్ కనుక్కొని కూడా ట్యాక్స్ 6,500 కట్టకుండా కూడా చేయొచ్చు, మీరు ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ నేర్పించేది చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ ఆడిటర్స్. మీకు ఇది ఈ నాలెడ్జ్ అనేది మీకు ఇప్పుడు మీరు ఇంకా చాలా 9th 10th ఉంటున్నారు కాబట్టి మీకు ఐడియా లేదు. బట్ ఒక బిజినెస్ అతనికి 10 లక్షలు సేవ్ చేస్తాడంటే మీకు 2 లక్షలు ఇస్తాడే వాడు ఆ జీతం. సో కంపల్సరీ పీపుల్ ఆర్ ఇన్ డిమాండ్ బికాస్ ఆఫ్ ది రీజన్. వాళ్ళకి మీ టాక్సేషన్లో బెనిఫిట్, అకౌంట్స్లో బెనిఫిట్ వస్తుందంటే దే విల్ హైర్ యూ. అండ్ అదొక సెక్టర్. మీరు చాలామంది ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? బికాజ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ దట్ సెక్టర్ ఆఫర్స్. అది మీరు తెలుసుకుంటే మీరు డెఫినెట్గా అది కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ స్లైడ్స్. యా, ఇప్పుడు కొన్ని కెరియర్స్ మీకు శాంపుల్ కెరియర్స్ చెప్తాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు. ఎందుకంటే కొన్ని కెరియర్సే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనుకుంటారు, కోడింగ్ లేకుండా, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ దట్ హ్యాపన్స్ ఇన్ డిజైన్ ఫ్రంట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ UI UX డిజైనర్స్. ఇది చాలా పాపులర్ కెరియర్. ఎప్పుడైనా విన్నారా ఈ కెరియర్? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే అందరూ విని ఉంటారు. UI UX డిజైనర్ విన్నారా? ఎంతమంది విన్నారు? నువ్వు విన్నావు, వెరీ గుడ్. ఇంకెవరైనా విన్నారా? ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి ప్రొడక్ట్ డిజైన్లో ఇంక్లూడింగ్ దిస్ బాటిల్. ఇప్పుడు ఈ బాటిల్లో కింద లావుగా ఉంది, పైన లావుగా ఉంది, మధ్యలో జస్ట్ సన్నగా ఉంది. ఎందుకు? పట్టుకోవటానికి. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. సిమిలర్గా ఫోన్కి మీరు అందరు ఫోన్ చూస్తుంటారు కదా, ఫోన్ ఎలా వాడతాం మనం? ఫ్రంట్ స్క్రీన్ వాడచ్చు, సైడ్ అంటే ఫోన్ చూస్తూ ఫేషియల్ రికగ్నిషన్ వాడచ్చు, ఫింగర్ ప్రింట్ వాడచ్చు, పిన్ కోడ్, దర్ ఇస్ అ కోడ్ దట్ యూ కెన్ ఓపెన్. మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారు ఫోన్ వాడటంలో? ఫేషియల్ బెస్టా, ఫింగర్ ప్రింట్ బెస్టా, లేదా కోడ్ బెస్టా? అంటే యూజర్కి ఏది కన్వీనియంట్ అంటున్నారు? యూజర్కి ఫింగర్ ప్రింట్ కన్వీనియంట్. ఎంతమంది ఫింగర్ ప్రింట్ కన్వీనియంట్ అంటున్నారు? ఎంతమంది ఫేషియల్ రికగ్నిషన్ అంటున్నారు? ఎంతమంది కోడ్ కన్వీనియంట్? ఓకే, మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇది UX డిజైనర్ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ చేసే వర్క్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ చూస్తే ఫోన్ ఓపెన్ అయింది, అది బెస్టా? లేకపోతే ఫోన్ పట్టుకొని ఫింగర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్ పెట్టేది ఈజీయా? ఏది ఈజీ? ఫేషియల్ ఈజీ కదా, చూడంలోనే ఓపెన్ అవుద్ది. సెకండ్, పిన్ కోడ్ కొట్టడం ఈజీయా? 4 డిజిట్ పిన్, 6 డిజిట్ పిన్ కొట్టడం ఈజీయా? విచ్ ఈజ్ ఈజీ? ఫేషియల్. సో అందుకనే ఫేషియల్ రికగ్నిషన్ ఉన్నది ఈజ్ ద బెస్ట్ ఆర్ ఈజియర్ ఆప్షన్. సెకండ్ ఈజ్ ఫింగర్ ప్రింట్, థర్డ్ ఈజ్ పిన్ కోడ్. నేను ఎందుకు ఈ ఆప్షన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, దీస్ ఆర్ ఆల్ చిల్ రిలాక్స్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆప్షన్స్ దట్ యూ షుడ్ కన్సిడర్ వైల్ బికమింగ్ ఏ UI UX డిజైనర్. యూజర్కి బెస్ట్ అండ్ ఈజీగా ఉండాలి యూజ్ చేసుకోవడానికి. మీరు చూడండి, అమెజాన్లో ఎవరైనా ఆర్డర్ పెట్టారా? ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎంత ఈజీగా చేస్తారంటే 2-3 క్లిక్కుల్లో మీరు పేమెంట్కి వెళ్ళిపోయి డబ్బులు కట్టేటట్టు చేస్తారు. మళ్ళీ మిస్ అయిపోతే పారిపోతారు కదా, వాళ్ళకి డబ్బులు రావు కదా. 100 రూపాయలైనా, 500 అయినా, 1000 రూపాయలైనా, దే మేక్ ఇట్ సో ఫాస్ట్ టు మేక్ యూ బై. ఆ డిజైన్ అంతా చేసేది UI UX డిజైనర్స్. అవ్వాలంటే మీరు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్ చదవచ్చు. అండ్ శాలరీస్ చూడండి, ఇండియాలో ఇంటర్నేషనల్గా శాలరీస్. అండ్ మోస్ట్ జాబ్స్ ఇంటర్నేషనల్లీ ఎలిజిబుల్.
ఇప్పుడు ఇండియాలోనే జాబ్ అని లేదు, ఏ కంట్రీకి అనేది మీరు జాబ్ చేయొచ్చు. యూ కెన్ కన్సిడర్ ఆల్ దీస్ ఆప్షన్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. అండ్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ సార్. సో చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఎంతమంది నీట్ మెడిసిన్ సీట్ వస్తే లేకపోతే ఐఐటీలో చదివితే ఎంత గొప్ప అనుకుంటున్నారో, చార్టెడ్ అకౌంటెంట్ పాస్ అవుతూ కూడా అంతే గొప్ప. ఎందుకంటే అకౌంటెంట్స్లో వాళ్ళే బెస్ట్. ఇండియాలో అకౌంటింగ్ అనే ఫీల్డ్లో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ద నంబర్ 1. అది ఎగ్జామ్ పాస్ అవ్వడం కూడా చాలా కష్టం. మీరు ఐఐటీలో వచ్చినంత లేకపోతే నీట్లో అడ్మిషన్ వచ్చిన మెడిసిన్లో అడ్మిషన్ వచ్చినంత కష్టం అది పాస్ అవ్వడం కూడా కష్టం. కామర్స్ తీసుకునే వాళ్ళకి దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇందాక చెప్పినట్టు టాక్సేషన్, అకౌంటింగ్ ఇదంతా చేసే చార్టెడ్ అకౌంటెంట్స్. సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఐ డెంట్ సీ ఎనీ ఆఫ్ యూ చూసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ యాజ్ అన్ ఆప్షన్. నేను చేయమని చెప్పను, బట్ యూ కెన్ కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. నెక్స్ట్ స్లైడ్స్. డేటా సైంటిస్ట్ విన్నారా? సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాజ్ ఓల్డ్ టర్మ్. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పారు. దట్ ఈస్ ఓల్డ్ టర్మ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా డిమాండ్ ఉంది. బట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఈస్ ద లేటెస్ట్ టర్మ్. మీరు డేటా వాడి, మ్యాథ్స్ వాడి, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ప్రోగ్రామ్స్ టు మేక్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్. ఆటోమేటిక్గా మీకు మంచి జాబ్ వస్తుంది. యూ కెన్ లుక్ ఎట్ సాలరీస్ 7-8 లక్షల నుంచి 25-30 లక్షల వరకు సంవత్సరానికి వస్తుంది. ఇంటర్నేషనల్లీ ఈవెన్ హై సాలరీస్. నెక్స్ట్ స్లైడ్స్. కమర్షియల్ పైలట్స్ ఇస్ అనదర్ బిగ్ ఆపర్చునిటీ. కమర్షియల్ పైలట్ అవ్వచ్చు, డిఫెన్స్ పైలట్ అవ్వచ్చు. ఎక్సెప్ట్ దట్ ద ఫీజ్ ఈజ్ లిటిల్ కాస్ట్లీ, బట్ అదర్వైజ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. కాకపోతే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ. అండ్ సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. షెఫ్స్, ఎంతమందికి తినటం ఇష్టం ఇక్కడ? ఎంతమందికి తినటం ఇష్టం? ఎంతమందికి వండటం ఇష్టం? హౌ మెనీ పీపుల్ వాంట్ టు కుక్? ఓకే, వెరీ నైస్. యా, థ్యాంక్ యూ. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు చాలామంది బయటికి వెళ్ళి తింటున్నారు. మీరు అందరూ మీలో కొంతమంది అయినా బయట తినరా అసలు? కొంతమంది తినరేమో, బట్ ఫ్యూచర్లో కూడా మీరు తప్పకుండా బయట తింటారు. సార్ మాట వస్తే మేము మూసుకోవాలి, అడిగితే మాట్లాడాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎనీవే, నాకు గుర్తుంది, స్లైడ్లు అయిపోయి నేను మాట్లాడగలను. లక్కీగా మైక్ కూడా పనిచేస్తుంది. వెరీ గుడ్. సో షెఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కెరియర్. అండ్ ఇప్పుడు చాలామంది బయటికి వెళ్ళి తింటున్నారు ఫుడ్. మీకు నచ్చకపోయినా ఫ్యూచర్లో బయటికి వెళ్ళి తినే ట్రెండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. అండ్ సిటీస్లో బయట ఫుడ్ చాలా పెరిగిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫుడ్ అనేది పెద్ద ఇండస్ట్రీ. మీరు అనుకోరు అంత పెద్దదని. ఆల్మోస్ట్ లైక్ డైలీ ఒక హోటల్కి ఎంత సేల్ ఉంటుందో తెలుసా? డైలీ 1 lakh ఇస్ గుడ్ నెంబర్. 1 lakh మంచి నెంబరే. ఇట్ గోస్ ఫ్రమ్ ఎనీవేర్ బిట్వీన్ 1 lakh to 5 lakhs మధ్యలో ఉంటుంది ఒక డైలీ ఒక హోటల్కి, పెద్ద హోటల్స్లో. అండ్ ఇంకా పెద్ద స్టార్ హోటల్స్ అయితే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఓన్లీ ఫుడ్ తినేవాళ్ళ 10 lakhs కూడా ఉంటుంది డైలీ. అంత డిమాండ్ ఉంటుంది హోటల్స్లో. అండ్ దే డోంట్ మైండ్ పేయింగ్. వాళ్ళ దగ్గర ఉన్న హెడ్ కుక్కి 50,000, 60,000, 70,000 ఇవ్వటం వాళ్ళ కష్టం కాదు, జీతం. కాకపోతే నేను అందరినీ మీరు కుక్ అవ్వమని చెప్పను. మీకు మ్యాథ్స్, సైన్స్ ఏది ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏది చదవటం కష్టం అంటే ఫుడ్ తింటం అయితే అందరు చేయగలం కదా, అట్లే వంట చేస్తే అయిపోతుంది. యూ విల్ మేక్ మనీ. దట్స్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. మీరు ఆప్షన్లో పెట్టుకోండి. ఓకే, నాకు ఏమి చదవటం రాదు, నేను ఏమి చదవలేకపోతున్నానంటే యూ హ్యావ్ అ కెరియర్. యూ షుడ్ నాట్ వరీ. ఓకేనా? అది చదవటం రానని డిసైడ్ అవుతాను. ఇప్పుడే డిసైడ్ అవుతారా చదువు రాదని? లాస్ట్ కదా, అప్పుడు ఆలోచించండి. యూ కెన్ కీప్ దిస్ యాజ్ అన్ ఆప్షన్. నెక్స్ట్, సర్జన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మీ అందరు కనపడట్లేదు. ఐ ఎక్స్ప్లెయిన్. ఎంబీబీఎస్ చేయాలి, దాని తర్వాత మాస్టర్స్ చేయాలి. సర్జన్ అవ్వాలంటే మీరు కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ రావాలి. అండ్ చాలామందికి సర్జరీస్ ఎంత కాస్ట్, మీరు ఎప్పుడైనా విన్నారా? సర్జరీ ఏదైనా చేస్తే ఎంత కాస్ట్ అవుద్దని మీరు కనుక్కోండి. హార్ట్ సర్జరీ ఎంత అవుద్ది, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత అవుద్ది? 14 lakhs. ఓకే, మొన్న మధ్య నేను ఎవరికి తెలిసిన వాళ్ళకి బాగాలేదు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పారు. ఆల్మోస్ట్ 68 lakhs అవుద్దంట లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్. లంగ్ ఆర్గాన్ కాస్ట్ కాదు, ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కాస్ట్ అండ్ హాస్పిటల్ కాస్ట్. అండ్ మీరు సర్జరీ దాంట్లో ఎంత డిమాండ్ అంటే యూ కాంట్ ఇమాజిన్. కొంతమంది ఎక్కువ జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి. ఫర్ యూ టు కౌంట్, ఇండియాలో అయితే ఒక 15-25 లక్షలు, 15 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు పర్ యానం వెరీ వెరీ ఈజీ ఫర్ డాక్టర్స్. అండ్ 50 లక్షలు ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ 1 crore ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇండియాలో, డాక్టర్స్, ముఖ్యంగా సర్జన్స్. అండ్ ఇంటర్నేషనల్గా అయితే ఇంకా చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఐ వాంట్ టు పుట్ ఇట్ యాజ్ అ మ్యాథ్స్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. యూఎస్లో అయితే ఒక సర్జన్కి $355,000 సంవత్సరానికి జీతం, అంటే $3.5 లక్షల జీతం.
నాకు ఎవరన్నా రూపీస్లో చెప్పగలరా ఎంత అనేది? మ్యాథ్స్ వచ్చు కదా అందరికీ? 3,50,000 ఇంటూ 86 రూపీస్. ట్రై చేయండి. 86 వేసుకోండి. 85 వేసుకున్నా పర్లేదు. 86 చేయండి. చెయ్యి నెంబర్ చెయ్యి. $3,55,000. ఓకే, క్వశ్చన్ ఈస్ $3,55,000 ఇంటూ 86 రూపీస్. ఎంతవరకు మ్యాథ్స్ ఎంతమందికి వచ్చిందో చూద్దాం ఫాస్ట్. మాట్లాడద్దు, ఓన్లీ రాయండి. లెక్క చేయడానికి మాట్లాడేందుకు. $3,55,000 ఇంటూ 86 రూపాయలు. 3.55 lakh, that is 3,55,000 into 86 rupees.